శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. నమస్తే అండి, వెల్కమ్ టు టీ మీడియా. మనతో పాటు సనాతన ట్రావెలర్ ప్రమోద్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడ చూసినా కూడా సనాతన ధర్మానికి సంబంధించి ఎక్కువ వాయిస్ వినిపిస్తున్న వ్యక్తుల్లో మీరు ఒకరు. అవును. ఎందుకు ప్రమోద్ గారికి ఎక్కడ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఎప్పుడు చూసినా సేమ్ మళ్ళీ ఇదే బ్లాక్ డ్రెస్. బ్లాక్. సో బ్లాక్ అంటే ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 2016 నుంచి వేసుకుంటున్నా ఇట్లానే. ఓకే. దానికి రీజన్ ఏంటంటే నాకు నార్మల్గా బట్టలు ఎక్కువ కొనుక్కోవడం ఇష్టం, కానీ వేసుకోబుద్ధి కాదు. కొనుక్కున్నాక అలా వేస్ట్ అయిపోతా ఉంటుండే. ఓకే. మళ్ళీ ఇంకొక నేను చేసి మా తమ్ముడు బట్టలు కూడా వేసుకునేవాడిని. సో ఇట్లా కాదు, జీవితాంతం ఒకటే కలర్ వేసేసుకోవాలి, బ్లాక్ ఆర్ బ్లూ అన్నట్టు అనుకున్నా. నేను దేవుడికి అదే మొక్కుకున్నా, ఇంకా బ్లాక్ అండ్ బ్లూనే వేసుకుంటా అని. మనది చెంచల మనస్తత్వం కదా. సో మళ్ళీ ఏమైంది, ఒక 1 వీక్ 10 days తర్వాత మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కోవాలి, ఫేస్బుక్ ఆన్ చేసి స్నాప్డీల్ ఇట్లాంటి యాడ్స్ వచ్చేవి. సో బుక్ చేయాలి అనిపించేది. ఇంక ఇట్లా కాదని నేను ఒకరోజు ఏం చేశానంటే దేవుడికి ఒకటే మొక్కుకున్నా, నేను ఇప్పుడు ఈ టీషర్ట్ ఆర్డర్ పెడతా, బ్లాక్ కలర్, దీని మీద డిఫరెంట్గా స్ట్రైప్స్ ఉన్నాయి, ఇది నేను ఆర్డర్ పెడతా. నేను ఆర్డర్ పెట్టింది కాకుండా నాకు వేరే ఏ ప్రోడక్ట్ డెలివర్ అయినా సరే నేను లైఫ్ అంతా బ్లాక్ వేసుకుంటా ఆర్ బ్లూ వేసుకుంటా అని ఫిక్స్ అయ్యాను అన్నట్టు. ఒక 10 days తర్వాత డెలివరీ అయింది. నేను ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ ఏదైతుందో డెలివరీ అయింది. బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఇలా సింగిల్ క్లాత్ ఒకటి వచ్చింది, బ్లాక్ కలర్ది, నేను ఆర్డర్ పెట్టిన టీషర్ట్ కాకుండా. సో ఇది దేవుడు ఫిక్స్ చేశాడేమో అని అప్పటి నుంచి బ్లాక్ వేస్తున్నా అన్నట్టు. ఇంకా సనాతన ధర్మం వైపు అని అంటే నేను ఎక్కువ గుడిలకి ట్రావెల్ చేస్తుంటా. లైక్ నార్త్ లో ప్రయాగ్, కాశీ, ఉజ్జయిన్ అవన్నీ బైక్ మీద వెళ్ళినా. మళ్ళీ కింద రామేశ్వరము, కన్యాకుమారి ఇటువైపు కూడా బైక్ మీద వెళ్ళినా అన్నట్టు. ఇక్కడ సనాతన ధర్మం ఉంది, ప్లస్ నేను ట్రావెలింగ్ చేస్తా కాబట్టి సనాతన ట్రావెలర్ అని పెట్టుకున్నాను పేరు. అంటే ఎందుకు స్టార్ట్ అయింది మీకు ఇంట్రెస్ట్, ఇలా వెళ్ళాలి, ఇట్లా టెంపుల్స్ విజిట్, అది బైక్ పైన, వీటి గురించి తెలుసుకోవాలి? ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఇంట్రెస్ట్? సింపుల్ ఏంటంటే, ఇప్పుడు కార్ అనుకోండి, 4-5 ఫ్రెండ్స్ లేకుంటే అది వర్కౌట్ కాదు, సింగిల్ గా పోలేము. బైక్ అనుకోండి, లగేజ్ వెనకాల వేసేసుకొని మనకి నచ్చిన దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అదొక రీజన్ వల్ల బైక్ ట్రావెల్ ఎక్కువ అయ్యింది, బట్ అలా చాలా కంటిన్యూ అయ్యింది అన్నట్టు అది. అలా ఇంకా యూట్యూబ్ లోకి రావడానికి కారణం ఏంటంటే, నార్మల్గా ఎప్పటి నుంచి 8 years 2015 నుంచి ఇట్లా ప్రవచనాలు వినడము ఇవన్నీ చేస్తున్నా అన్నట్టు. సో ఒక రోజు ఏమైందంటే, ఒక ఫెమినిస్ట్ లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని అది ఇది మాట్లాడుతూ ఉంటారు కదా, స్వర్గం నరకం గురించి చాలా వింత వింత మాటలు మాట్లాడారు అన్నట్టు. ఆమె మగవాళ్ళకి తగ్గట్టే రాసుకున్నారు పురాణాలు, స్వర్గంలో ఆడవాళ్ళని ఎంటర్టైన్మెంట్ పర్పస్ కి వాడుకుంటారు కానీ అది ఇదని వింతగా మాట్లాడారు. అలాంటి వాళ్ళకి తెలియాల్సింది ఏంది అని అంటే, ఈ దేహంతో మనము స్వర్గానికి పోము, నరకానికి పోము. ఈ దేహం ఒకసారి ఇక్కడ వదిలిపెట్టినాక దివ్య శరీరం ఇస్తారు స్వర్గానికి పోవడానికి, నరకానికి పోవడానికి ఇచ్చేది యాతన శరీరం. సో 2 డిఫరెంట్ శరీరాలు ఇస్తారు. ఈ దేహంతో మనం అక్కడ మగ ఆడ తేడా ఉండదు. స్వర్గానికి పోయినప్పుడు ఆనందం కదా అనుభవించేది, అక్కడ ఆడ మగ తేడా ఏమి ఉండదు. బట్ ఈ వర్డ్స్ అయితే నిజమే కదా ప్రమోద్ గారు, రంభా ఊర్వశి మేనక ఉంటారు, అమృతం దొరుకుతుంది, ఇట్లాంటివి చెప్పుకుంటూ అవి చెప్తారు. కానీ అక్కడ చూడండి, మనకే అక్కడికి వెళ్ళినప్పుడు దివ్య శరీరం ఇస్తారు అంటే అక్కడున్న వాళ్ళు ఏ శరీరంతో ఉంటారో చూడండి, వాళ్ళ దాంట్లో తత్వం లేదు. అంటే లైక్ ఈ శరీరంతో ఉండరు, మనలాగా మానవ శరీరంతో ఉండరు, వాళ్ళు దివ్య శరీరాలతో ఉంటారు. సో మనని దానికి లింక్ చేసుకోవద్దు. ఫస్ట్ థింగ్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది. ఆమె ఇంత వింతగా మాట్లాడింది అన్నట్టు. సరే ఒకసారి రిప్లై ఇద్దామని చెప్పి ఇప్పుడు ఏం చేసా, కింద ఆమె క్లిప్ పెట్టాను, ఆమెది ప్లే చేసి తర్వాత నేను రిప్లై ఇవ్వడం. అలా ఏది చేసినా 1 minute లో రిప్లై ఇచ్చేయాలి. అలా సడన్ గా ఒకటి చేసిన అది 1 lakh views వచ్చాయి ఆ షార్ట్ కి. ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది, మనం ప్రత్యేకంగా ఒక పాయింట్ పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, జనాలకు అది అర్థం అవ్వదు, ప్లస్ దాన్ని 10-20 minutes చెప్పాలి. అదే ఒక్కడు నోటికి వచ్చింది మాట్లాడిన దానికి మనం రిప్లై ఇచ్చామనుకోండి, ఆన్ పాయింట్ ఉంటుంది, లెస్ దెన్ 1.5 minute లో మనం చెప్పొచ్చు. అలా యూట్యూబ్ షార్ట్స్ చేయడం స్టార్ట్ చేస్తే 3 months లో 83,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు అన్నట్టు. అలా ఇలా స్టార్ట్ అయింది. ఇంకా ఇది అనుకోకుండా టోటల్లీ. మీరు ఇన్ని దేవాలయాలు తిరుగుతున్నప్పుడు మీకు అంటే ఎన్నో అనుభూతులు చెందుంటారు. అవును. ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క అనుభూతి చెందుంటారు. బాగా అసలు మీకు గూస్ బంప్స్ వచ్చిన మూమెంట్ ఏంటి? ఏ దేవాలయం, ఎందుకు అంత ప్రత్యేకత? కోపేశ్వర ఆలయం అని ఒకటి ఉంటుంది, మహారాష్ట్ర కొల్హాపూర్ దగ్గర. కొల్హాపూర్ నుంచి ఆల్మోస్ట్ ఒక 20 kilometers ఉంటుందో 50 kilometers ఉంటుందో. కోపేశ్వర ఆలయంకి లింక్ ఎక్కడ ఉందంటే మనకి ఆంధ్రాలోనే దక్షారామంకి
ఓకే. ఇక్కడ సతీ అమ్మవారు ఇక్కడ దక్షయజ్ఞం జరుగుతుంది కదా, అందులో సతీ అమ్మవారు అగ్నిలోకి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు శివుడు ఆవేశంగా ఉంటారు కదా, ఎందుకంటే సొంత భార్య. సో ఇలా అయింది పరిస్థితి. సో శివుడు చాలా ఆవేశంగా ఉన్నప్పుడు శివుడి ఆవేశాన్ని తగ్గించడానికి విష్ణుమూర్తి ఆ ప్లేస్కి తీసుకొని వెళ్తారంట. ఓకే. సో అక్కడ మనకి గర్భగుడిలో చూస్తే విష్ణుమూర్తి శివుడు ఇద్దరు లింగ స్వరూపంలోనే ఉంటారు. ఒక ఆయనని కోపేశ్వర్ అంటారు, ఒక ఆయనని దోపేశ్వర్ అంటారు అన్నట్టు. ఆ టెంపుల్లో కూడా మీరు చూస్తే స్వర్గ మండపం అని ఉంటుంది. అది ఎలా కట్టారంటే కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు రాత్రి లైక్ ఇలా 12 o'clock అవుతుంది కదా, లైక్ ఆ టైంలో కరెక్ట్ సెంటర్కి వస్తారు అన్నట్టు. స్వర్గ మండపం ఇలా ఓపెన్గా ఉంటుంది, ఇక్కడికి వస్తారు, సెంటర్లో వస్తారు. అప్పుడు ఆ చంద్ర కిరణాలు రౌండ్గా పడతాయి అన్నట్టు ఆ కింద. ప్లస్ ఇంకా శివ పురాణం అందులో కార్వింగ్ చేసి ఉంది అన్నట్టు. అంటే మన చరిత్ర చూడండి, బుక్లో రాసింది కాదు, మనకి ఇక్కడ బుక్లో జ్ఞానం పోయినా సరే అది గుడిల మీద మనం చూడొచ్చు. అది నాకు అక్కడ మంచిగా అనిపించింది. ఇంకొకటి కాశీ అంటే నేను కాశీకి వెళ్ళాలనుకుంది జస్ట్ నా బైక్, నేను ఒకసారి కాశీలో కాలు పెట్టాలి, ఈ రెండే ఫిక్స్ అయినా అన్నట్టు. సో మణికర్ణిక ఘాట్ అసలు ఎలా ఉంటది చూడాలని ఆ ఘాట్ కోసమే వెళ్ళింది కాశీకి. విశ్వనాథుడి దర్శనం ఆయన అనుగ్రహం ఉంటే అవుతుంది, లేకపోతే మాకు అవ్వదు అని ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయాం కాశీకి. వెళ్ళిపోయి రిటర్న్ వస్తున్నాం, 2 days అయ్యింది. లైన్ ఏమో చాలా పెద్దగా ఉంది, అనుగ్రహం ఉంటే దర్శనం అదే అవుతుందని ఎట్లాగో వదిలేసాం కదా. హైదరాబాద్ స్టార్ట్ అవుదామని చెప్పి మొత్తం జాకెట్ బైక్ మీద అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం. ఒక కాల్ వచ్చింది, నా ఇన్స్టా ఫాలోవర్ అక్కడే ఉన్నారు. మేము కూడా ఇక్కడనే ఉన్నాం, మీరు ఇక్కడే ఉన్నారు కదా, సీఎం ప్రోటోకాల్తో మేము దర్శనంకి వెళ్తున్నాం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వస్తారా అన్నారు. వెంటనే అవన్నీ తీసి అక్కడ పెట్టేసి ఇంకా అన్న అనుగ్రహం అనుకుంటా శివుడే పిలిపించుకున్నట్టు మా ప్యాక్ చేసిన లగేజ్ అంతా అక్కడ పెట్టేసి విశ్వనాథుడి దర్శనం చేసుకొని హైదరాబాద్ స్టార్ట్ అయ్యామన్నట్టు. అలా ఇంకా ఉజ్జయిన్ అంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనకి ఏంటంటే మన భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ 2 టెంపుల్స్ ఒకలాగా ఉండవు. సో ఎక్కడికి వెళ్తే అక్కడ మనకు ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఒక టైప్ ఆఫ్ జ్ఞానం వస్తుంది అన్నట్టు. సో టెంపుల్ అనేది ఎప్పుడు ఒక లెర్నింగ్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ మనం చూసింది ఇక్కడ చూడము, ఈ టెంపుల్కి ఉండే చరిత్ర ఈ టెంపుల్కి ఉండదు. ఇప్పుడు ఇది చూడండి, కోపేశ్వర్ టెంపుల్, దక్షరామం, 2 ఒకే చరిత్రకి లింక్ అయి ఉన్నాయి, కానీ ఇక్కడ చరిత్ర వేరు, ఇక్కడ చరిత్ర వేరు. దక్షయజ్ఞంకి మాత్రమే లింక్ అయి ఉంది కదా. అలా ఇప్పుడు ఈ ద్రవిడియన్ స్టైల్స్ లేకపోతే ఈ నాగరికకి సంబంధించి స్ట్రక్చర్స్ ఇవి కూడా డిఫరెంట్ గానే ఉంటాయి కదా. అవును, మన సౌత్ ఇండియాలో మనకి పిరమిడ్ స్టైల్ లాగా ఉంటాయి ఇట్లా. అవును, నార్త్ లో వచ్చి నగారా స్టైల్ అని ఉంటది, లైక్ ఇప్పుడు మన కాశీ టెంపుల్ ఎలా ఉంటది అలా ఉంటుంది అన్నట్టు. ఈ స్టైలే ఫాలో అవుతారు మస్ట్ గా. ఎందుకు అని అంటే నార్త్ వాళ్ళు ఫాలో అయ్యేది విశ్వకర్మ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని చెప్తారు. సౌత్ ఇండియాలో ఫాలో అయ్యేది ద్రవిడియన్ స్టైల్ ఉంటుంది కదా, ఇది మయా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటారు అన్నట్టు. సో మీరు నార్త్ ఇండియాలో చూస్తే గుడికి కాంపౌండ్ వాల్ లాంటిది ఏం కనబడదు. మన ఈ సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి గుడిలు చాలా పెద్దగా ఉంటాయి, కాంపౌండ్ వాల్స్ ఉంటాయి. మీకు నార్త్ ఇండియాలో ధ్వజస్తంభాలు ఎక్కువ కనపడవు, సౌత్ ఇండియన్ స్టైల్లో మీకు ధ్వజస్తంభాలు ఉంటాయి. నార్త్ ఇండియాలో మీకు కోనేరు ఉండదు, సౌత్ ఇండియాలో మీకు కోనేరు కనిపిస్తుంది. నార్త్ ఇండియాలో మీకు ఉత్సవాలు జరగవు ఎక్కువ, మన సౌత్ ఇండియాలో ఉత్సవాలు ఇవన్నీ జరుగుతాయి. సో ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్, దీన్ని బేస్ చేసుకొని అక్కడున్న పద్ధతులతో వాళ్ళది ఫాలో అవుతున్నారు, మనం ఇది ఫాలో అవుతున్నాం. ఇప్పుడు జనరల్ గా ఈ హిందూ టెంపుల్స్ కి సంబంధించి ఉన్న కొన్ని డౌట్స్ ని నేను రైస్ చేస్తున్నాను. ప్రీవియస్ బ్రిటిషర్స్ కాలంలో ఒక హిందూ అంటే వాళ్ళని మతం మార్చడం కోసం పెట్టినవి అని చెప్పేసి నేను విన్నాను. ఇతను టెంపుల్లోకి వెళ్ళాలన్నా, కోనేరు స్నానం చేయాలన్నా, ఏది చేయాలి అన్నా సరే పన్ను కట్టి చేయాలి. సో వీళ్ళు ఏంటంటే పన్ను అయినా కట్టారు కానీ మతం మార్చుకోలేదు ప్రీవియస్ బ్రిటిషర్స్ కాలంలో. వాళ్ళు ఇలా చేశారు. బట్ తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, మనం ఇప్పుడు 2025లో ఉన్నాము. ఇప్పటికి కూడా ఒక హిందువు మాత్రమే టెంపుల్కి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి, అభిషేకం చేయించుకోవాలంటే టికెట్ తీసుకోవాలి, ఎక్స్ట్రా ఏ సర్వీస్ కావాలన్నా ఈవెన్ మీకు చెప్పులు పెట్టుకునే దగ్గర నుంచి ప్రతిదానికి అమౌంట్ కడుతున్నాం. లైక్ అక్కడ బ్రిటిషర్స్ ట్యాక్స్ అంటే పన్ను రూపంలో ఏదైతే కట్టించుకున్నారో ఇక్కడ గవర్నమెంట్కి కడుతున్నాం. ఏం మారింది హిందూ పరిస్థితి అప్పటికి ఇప్పటికి అనేది ఒక క్వశ్చన్. దీనికి మీ సమాధానం ఏంటి? సింధూరం సినిమాలో మనకు డైలాగ్ ఉంటది, అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా అని చెప్పి. అదే కదా ఇప్పుడు అర్ధ శతాబ్దం అయిపోయింది, ఇంకా దాంట్లో అర్థం కూడా అయిపోయింది, అంటే 75 years అయిపోయింది. సో ఆ అజ్ఞానంలోనే మనం ఇంకా బతుకుతానే ఉన్నాం. ఈ ఇండిపెండెన్స్ వచ్చిందని మనం అనుకుంటున్నాం కానీ పవర్ మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యింది. ఎక్కడి నుంచి? బయట దగ్గర నుంచి మన వాళ్ళకి.
నిజంగా మన వాళ్ళకి టెంపుల్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే టెంపుల్కి సంబంధించిన డబ్బులు టెంపుల్కి మాత్రమే ఉపయోగించేవాళ్ళు. ఎవరెవరైతే ట్యాక్స్ కట్టట్లేదో ఈ టెంపుల్లో నుంచి తీసిన ఫండే వాళ్ళకి కూడా ఇస్తున్నారు. వాళ్ళు యాత్రలకు వెళ్ళడానికి ఇస్తున్నారు, వాళ్ళ దేవుడి దగ్గరికి. ఇప్పుడు నేను కాశీ వెళ్ళాలి, నాకు ఏమైనా సబ్సిడీ ఇస్తారా? సరే, కైలాస్కి వెళ్ళాలి, చాలా ప్యాకేజ్ హెవీగా ఉంటుంది, ఏమన్నా సబ్సిడీ ఇస్తారా? ఏం లేదు. సో ఇంకొకటి ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటర్నల్గా టెంపుల్స్కి వెళ్ళకుండా చేసే దాడి అనుకోండి. ఎందుకంటే కొందరు ఉంటారు అఫోర్డ్ చేయలేరు, అలాంటి టెంపుల్కి ఎలా వెళ్తాడు? ఆడు వెళ్ళడం మానేస్తాడు. వెళ్ళడం మానేసిన రోజు వాడు రూట్స్తో డిస్కనెక్ట్ అవుతాడు. రూట్స్తో డిస్కనెక్ట్ అయిన రోజు ఏమవుతాడు? వాడు ఇంకొక మతానికి వెళ్ళిపోతాడు. సో టెంపుల్కి ఎప్పుడైతే మనం కాలు పెడతామో అప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. లైక్ ఇప్పుడు సిటీలో కూర్చొని రైస్ బ్యాగ్ ఆర్డర్ పెట్టేస్తాం, తింటాం, బాగుంటుంది. కానీ ఈ పాదం అనేది పొలంలో పడాలి కదా, మట్టిలో పడినప్పుడు కదా దాని వాల్యూ ఎంతో తెలుస్తుంది. మనం ఎందుకు అన్నం వేస్ట్ చేయొద్దో కూడా తెలుస్తుంది. సో అట్లా టెంపుల్ దగ్గర కూడా మనం కాలు పెట్టనంత వరకు మనకి దాని విశిష్టత తెలియదు, దాని వాల్యూ తెలియదు. సో ఇది లిటరల్లీ ఏంటంటే మనం టెంపుల్కి దూరం చేయడానికి వచ్చిన ఒక ప్రొపగాండా లాగా తీసుకోవాలి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చేసిన ప్రొపగాండా ఇప్పుడు మన వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారంటే దాన్ని ఏమనాలి? సెకండ్ థింగ్, ఇండియాలో మేజర్ సోర్స్ ఇన్కమ్కి టూరిజం తీసుకుంటే ఆ టూరిజంలో ఎక్కువ మట్టుకు మనకి వెళ్ళేది ఇండియన్స్ టెంపుల్స్కే. ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ నేల మీద ఏముందని వస్తున్నారు? తాజ్మహల్ ఉందని వస్తున్నారా, లేకపోతే ఇంకేమన్నా రెడ్ ఫోర్ట్ ఉందని వస్తున్నారా? లేదు. ఇక్కడ ఉండే ఆచారాలని వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి అసలు ఎట్లా ఉంటాయో చూద్దామని ఇక్కడికి వస్తున్నారు అన్నట్టు. సో అలాంటి టెంపుల్స్కి సంబంధించి ఆ వచ్చే డబ్బులు టెంపుల్కి ఉపయోగిస్తున్నారా అంటే పెద్ద పెద్ద టెంపుల్స్ నుంచి వచ్చిన డబ్బులు మళ్ళీ పాడుబడ్డ టెంపుల్స్ అలానే ఉండిపోతున్నాయి. దాన్ని అసలు రివైవ్ కూడా చేయట్లేదు. అది కనుక రివైవ్ చేశారనుకోండి ఆ టెంపుల్కి ఎంతో విశిష్టత ఉంటే తప్ప రాజులంతా ఇన్వెస్ట్ చేసి కట్టరు కదా అప్పట్లో. కొన్ని టెంపుల్స్ ఈ పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి ప్రమోద్ గారు, తమిళనాడు సైడ్ మోస్ట్లీ చాలా టెంపుల్స్ విజిట్ చేసినప్పుడు ఈవెన్ ఆ బూజ్ అక్కడే ఉండిపోతుంటది. అవును, చాలా వర్స్ట్ మెయింటెనెన్స్. అవును. బట్ అందులో నుంచి వచ్చే అమౌంట్ నాకు తెలిసి గవర్నమెంట్కి ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ ఇవే టెంపుల్సే అయి ఉంటాయి. ఎందుకని ఏ ఒక్కరు ఇప్పుడు ఈ హిందువులకి సంబంధించి ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ హిందువులే అంటారు, ఏ ఒక్కరు గొంతు విప్పరు, ఏ ఒక్కరు మాట్లాడరు, ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటున్నారు? భరత్ అని నేను సినిమా తీసుకుంటే వాళ్ళు ఏం చెప్తారు? పాపులేషన్ ఎక్కువ ఉన్న దగ్గర కామన్ సెన్స్ ఉండాలి, రూల్స్ అనేవి స్ట్రిక్ట్ ఉండాలి కదా అంటాడు. సో పాపులేషన్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో ఆడ మన దగ్గర కామన్ సెన్స్ లేదు, అకౌంటబిలిటీ కూడా లేదు. ఆబ్వియస్లీ ఏమవుతుంది? టెంపుల్స్ అలానే ఉంటాయి. ఇంకొకటి చెప్తున్నాను కదా, మనం ఏం చేయాలంటే మన ఇంటి దగ్గర ఉన్న లోకల్ టెంపుల్కి ఫస్ట్ వెళ్ళడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే లోకల్ టెంపుల్స్కి మనం ఎప్పుడైతే వెళ్ళడం మానేస్తున్నాం అనుకోండి, అవి చాలా చిన్న టెంపుల్స్. అయ్యగార్లకు కూడా ఎంత శాలరీ ఇస్తారు? 3,000, 4,000, 5,000, 6,000, అంతకన్నా ఎక్కువ ఇయ్యరు. ఆ టెంపుల్కి రేపు ఎవరు రావడం మానేశారు అనుకోండి, మెల్లిమెల్లిగా గుడి కూడా క్లోజ్ అవుతుంది. ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం దగ్గర నిత్యం ఏ అనుష్ఠానం కూడా ఉండదు. సో మన ఇంటి దగ్గర ఉన్న గుడిలకి మనం వెళ్ళము, కానీ ఒక వైకుంఠ ఏకాదశి రాగానే ఎక్కడో ఉన్న గుడికి మనం వెళ్తాం. అక్కడ ఏదైతే విగ్రహం ఉందో అది ఒరిజినలే స్వామివారు, కానీ అదే స్వామిని మనం ఇంటి దగ్గర ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఆ పవర్ ఇక్కడ ఎందుకు ఉండదు? ఉంటది కదా. మరి ఇక్కడికి వెళ్ళాలి కదా ఫస్ట్. ఇక్కడికి వెళ్ళడం మానేయడం వల్ల అక్కడ ఏమవుతుందో ఎవరికి తెలియదు. అక్కడ అయ్యగారు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. అయ్యగారు ఏమైనా చెప్దాం అనుకున్నా వినేవాడు ఎవరు లేరు. దానివల్ల ఏమవుతుందంటే ఎవడో ఒకటి రెక్కీ చేస్తాడు, టెంపుల్ మీద అటాక్ చేస్తాడు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళాలి, అక్కడ ఊడ్చడమో తుడ్చడమో ఏదో ఒక పని చేయాలి. చేసినప్పుడు మనకేమైతుంది? టెంపుల్తో ఒక అటాచ్మెంట్ అనేది ఉంటుంది. ఒక 4 రోజులు, వారం రోజులు మనం టెంపుల్కి వెళ్ళడం అలవాటు చేసుకుంటే 8వ రోజు మనం వెళ్ళలేదు అనుకోండి, మన మనసు అంతా అక్కడికి లాగుతూ ఉంటుంది. అంతే కదా, అదే టెంపుల్ విశిష్టత. అక్కడ ఏ పవర్ లేకపోతే మనం ఎందుకు అది లాగుతుంది కదా. అక్కడికి వెళ్ళి ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, అప్పుడు దాని వాల్యూ ఏంటో మనకు తెలుస్తుంది, మనం దాంతో కనెక్టెడ్ అయ్యి ఉంటాం అన్నట్టు. సో ఇప్పుడు అట్లా ఎవరు వెళ్ళట్లేదు, పండగకు ఒకసారి వెళ్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒకప్పుడు ప్రతిరోజు వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే మీరు చూస్తే ఒక టెంపుల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక ఊరు ఫామ్ అయ్యేది తప్ప ఊరు ఫామ్ అయ్యాక టెంపుల్ ఎవరు పెట్టుకోలేదు మన దగ్గర. ఇప్పుడు ఈ మధ్య కాలనీస్ ఎక్కువైపోయినాయి కాబట్టి కాలనీ వచ్చినాక ఒక టెంపుల్ ఉండాలని అనుకుంటున్నారు, కానీ ఒకప్పుడు అది లేదు. ఎందుకు వచ్చే వాళ్ళు అక్కడికి? దూరంలో ధ్వజస్తంభం కనిపిస్తుంది,
ధ్వజస్తంభంని మనం ఇంట్లో ఉండి కూడా దర్శనం చేసుకున్నాం అనుకోండి, ఆ టెంపుల్లో ఏదైతే మనం పాదం పెట్టి దర్శనం చేసుకుంటామో అందులో 8వ భాగం మనకు వస్తుంది. అంటే టెంపుల్కి వెళ్ళకుండా కూడా మనకు ఆ ఫలితం ఇచ్చేది ధ్వజస్తంభం. బలిపీఠం అంటే కింద ఉంటది కాబట్టి మనం టెంపుల్కి వెళ్ళినప్పుడే అది దర్శనం చేసుకుంటాం. గోపురం ఉంటది, గోపురం మీద కలశం, ధ్వజస్తంభం 2 ఈక్వల్ హైట్ లో ఉంటాయి కదా. సో గోపురం మీద ఉన్న కలశం కూడా మనం దర్శనం చేసుకున్న గుడికి వెళ్ళిన ఫలితం కలుగుతుంది. సో ఇప్పుడు ఒకడు అర్జెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, గుడికి వెళ్ళే వీలు లేదు, ఆ రోజు దూరంలో ధ్వజస్తంభం చూసుకునేవాడు. అందుకే ఈ గుడి విశిష్టత ఇంత ఉంది కాబట్టి మన ఏం చెప్తారంటే, గుడిలో ఒకవేళ ధ్వజస్తంభం ఉంటే దానికన్నా హైట్ లో ఇల్లు కట్టొద్దని చెప్తారు. ఇప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్ కి మనం చెప్తారు కదా, ఫ్లైట్ ఎగిరేటప్పుడు లైక్ 2 ఫ్లోర్లే ఉండాలి, సంథింగ్ ఇట్లా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, గుడికి కూడా అలా ఉన్నాయి. అప్పట్లో అందుకే చిన్నగా ఉంటుండే. ఎందుకంటే ఒకడు ఇంటికి, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మహిళ ఉంది, ఎవరు చనిపోయారు, వాడు గుడికి వెళ్ళొద్దు 11 days. కానీ ఆ 11 days లో కూడా వాడు గుడికి వెళ్ళిన ఫలితం ఆ ధ్వజస్తంభాన్ని చూసినప్పుడు, ఆ గోపురాన్ని చూసినప్పుడు కలుగుతుంది. అది ఎవడైతే అబ్స్ట్రక్ట్ చేస్తాడో ఈ పాపం వాడు మూట కట్టుకుంటున్నట్టే కదా, అంతే కదా. సో టెంపుల్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది, కానీ ఎవరు దాన్ని అసలు పట్టించుకోవట్లే. ఫస్ట్ ధ్వజస్తంభంని చూస్తారు, మొక్కుతారు, కానీ అది ఎందుకో కూడా తెలుసుకోవాలి కదా. కార్తీక మాసంలో మనం దీపం పెడతాం, దానికి ఇలా పెడతాం కదా, ఆకాశ దీపం, అది చూస్తే చాలు మోక్షం వస్తుంది అని చెప్తారు. దాన్ని చూసడానికి వెళ్ళే వాళ్ళు కూడా లేరు. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. వేరే మతాలకి హిందూ మతానికి వచ్చేసరికి అక్కడ విఐపీస్కి సపరేట్ లైన్స్, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్లు సపరేట్ ఎంట్రీస్ ఏముండవు. ప్రతి ఒక్కళ్ళకి సేమ్ ఒకటే ఫార్మాట్ ఫాలో అవుతారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి రివర్స్. అవును. అండ్ ఇంకొకటి మీకు పాతకాలంలో ఇప్పుడు ఈ అంటరానితనం దీనివల్ల కొంతమందిని అలో చేయకపోవడం హిందూ టెంపుల్స్ లోకి. ఇప్పుడు మీరన్న ఇంకొక పాయింట్, ఈ మైలు అనేది, ఒక మనిషి చనిపోతే 14 రోజులో 11 రోజులో గుడి లోపలికి అనుమతి లేదు. ఇట్లాంటివన్నీ ఇంకా ఇవన్నీ నెగిటివేనా? ఇప్పుడు హిందూ మతానికి సంబంధించి, టెంపుల్స్ కి సంబంధించి మనిషి దూరం అవటానికి, ఒక గుడికి మనిషి దూరం అవటానికి, మిగతా మతాలు దగ్గర అవటానికి, హిందూ మతంలో దూరం అవటానికి పాయింట్స్ ఏంటి? ఇట్లాంటి పాయింట్స్ ఇంకా ఏమున్నాయి? అయితే ఇప్పుడు కరోనా వచ్చింది కదా, కరోనా అప్పుడు సొంత భార్యని ముట్టుకోవడానికి కూడా భయపడ్డాడు హస్బెండ్ని ముట్టుకోవడానికి కూడా భయపడ్డది భార్య. తండ్రి కొడుకుల మధ్యలో అదే జరిగింది. దీన్ని డిస్క్రిమినేషన్ అనొద్దు. ఫస్ట్ డిస్క్రిమినేషన్ జరగలేదని కాదు, చేశారు డిస్క్రిమినేషన్. మనకి నయనార్ల చరిత్ర తీసుకుంటే చాలా ఉంటాయి అట్లా, నందనార్ చరిత్ర, ఇవన్నీ అలా వచ్చినాయి. కానీ ఇది మనకి అనాదిగా వస్తున్న ఆచారం కాదు. ఎందుకు అని అంటే సింపుల్. ఇప్పుడు ఒక గుడి ఉంది, అక్కడ హరిహర వీరమల్లు సినిమాలోని ఎగ్జాంపుల్ తీసుకోండి, శ్రీరంగం టెంపుల్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎంత పెద్దగా ఉంటాయి గుడిలు. అంత పెద్ద గుడి ఉన్నప్పుడు అక్కడికి దాని చుట్టూ ఒక ఊరు ఫామ్ అయ్యేదని చెప్పాను కదా. అక్కడ ఒక బ్రాహ్మణుడు వచ్చి నేను ఇక్కడ వేదం చెప్పొచ్చు, నేను నేర్చుకుని ఇక్కడ అనుష్ఠానంలో పెట్టొచ్చు అనుకుంటాడు. ఒక బ్రాహ్మణుడితో గుడి నడుస్తుందా? నడవదు. సో దానికి ఒక కాపలా ఉండేవాళ్ళు కావాలి. ఒక క్షత్రియుడు నేను ఇక్కడ ఉంటే నేను దీనికి కాపలా ఉండొచ్చు అనుకుంటాడు. ఒక కోమటోళ్ళు ఉంటారు, వైశ్యులు ఉంటారు, నేను ఇక్కడ బిజినెస్ చేయొచ్చు అనుకుంటాడు. వాడు ఆ ఊర్లోకి వస్తాడు. ఇందాక ఏం చెప్పినా, మన దగ్గర టెంపుల్స్లో మనకి కోనేరు ఉంటుంది, ధ్వజస్తంభం ఉంటుంది. నార్త్లో ఈ 2 ఉండవు. ఈ రెండింటికి లింక్ ఏంటి అని అంటే, ఈ కోనేరు ఉన్నప్పుడు, ధ్వజస్తంభం ఉన్నప్పుడు మాత్రమే ఉత్సవాలు చేయాలి టెంపుల్లో. మెయిన్గా ధ్వజస్తంభం ఉన్నప్పుడే ఉత్సవాలు చేయాలని చెప్తారు. ఊరందరికి ఇన్విటేషన్ ఇవ్వాలి. ఎలా ఇన్విటేషన్ ఇచ్చేవాళ్ళు? ఇంటింటికి పోయి ఇన్విటేషన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇందాక నేను చెప్పినట్టు ఊర్లో ఏ బిల్డింగ్ అయినా సరే ధ్వజస్తంభానికి కిందనే ఉంటున్నాయి. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు విష్ణుమూర్తి ఆలయం అనుకోండి, వాళ్ళు ఒక బ్యానర్ లాంటిది కట్టేవాళ్ళు అప్పట్లో, పరద లాంటిది. దాని మీద ఎవరి ఫోటో వేసేవాళ్ళు? వాహనం ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోటో ఉంటుంది. అంటే ధ్వజస్తంభానికి ఇలాంటిది ఒకటి పెట్టారు అని అంటే ఊరందరినీ గుడిలోకి రమ్మని ఇన్విటేషన్ అన్నట్టు. కానీ అక్కడ ఎక్కడ కూడా శూద్రులు మీరు రావద్దని రాయరు. ఎందుకు అని అంటే, ఉత్సవం జరిగేటప్పుడు డోలు కొట్టాలి, చాలా పనులు ఉంటాయి, క్లీన్ చేయాలి, ఇట్లాంటి పనులన్నీ చాలా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేవాళ్ళు. అంటే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వైశ్యులు క్లీన్ చేయాలి అంటే అందరూ క్లీన్ చేసి, గుడికి వచ్చాక తేడాలు ఏం లేకుండే ఇక్కడ. ఇదేమైందంటే ఒక టైంలో ఎక్కువ అయిపోయింది అన్నట్టు. లైక్ ఇప్పుడు ఇందాక ఒక కరోనా ఎగ్జాంపుల్ నేను చెప్పిన కదా, అలా ఇప్పుడు నిత్యం అనుష్ఠానంలో ఒకడు ఉంటాడు, బ్రాహ్మణుడు అనుకుందాం, ఇతను డిస్క్రిమినేషన్ స్టార్ట్ చేశాడని అనుకుందాం. ఇప్పుడు ఎవరైతే శూద్రులు ఉంటారో, వైశ్యులు ఉంటారో, క్షత్రియులు ఉంటారో, వీళ్ళు అయ్యప్ప మాలలు, స్వామివారి మాల, అమ్మవారి మాల వేసుకుంటారు కదా. మరి వీళ్ళు 42 days ఉంటారు.
వీళ్ళు ఎంత నిష్టగా ఉంటారు. వీళ్ళని ఎవరిని అప్పుడు బ్రాహ్మణుడు వచ్చినా సరే ఇంకెవడు వచ్చినా సరే వీళ్ళని సొంత భార్య అయినా ముట్టుకోవద్దు కదా, అంత నిష్టగా వీళ్ళు ఉంటారు. 40 సంవత్సరం అంతా నాన్ వెజ్ తిని మందు తాగి అలవాటు ఉన్నోడు కూడా మాలేసుకున్న 42 రోజులు వాడు ఎవరిని ముట్టుకొనియాడు. అలాంటిది ప్రతి నిత్యం అనుష్ఠానంలో ఉండే బ్రాహ్మణుడి నుండి నేను వెళ్ళి ముట్టుకుంటా, అతని ప్లేస్లో నేను ఉంటా అంటే ఎట్లా కుదురుతుంది? పద్ధతి అనేది ఒకటి ఉంది ఇక్కడ. సెకండ్ థింగ్ ఏంటంటే అప్పట్లో అంటురోగాలు అవి మనకు ఎక్కువ వచ్చేవి, తొందరగా స్ప్రెడ్ అయ్యేది. సో ఎవరిని పడితే వాళ్ళని ముట్టుకున్నారు అనుకోండి, ఒకళ్ళ వల్ల అది ఇంకొకళ్ళకి పోతుంది. అలా ఊరంతా వ్యాపించింది అనుకోండి, ఎంత ప్రాబ్లం. అప్పట్లో మెడికేషన్ అంత లేదు, మెడికల్ ఫెసిలిటీస్ అంత లేవు. సో ఒకటి వల్ల ప్రాబ్లం అయితే ఊరందరికీ ప్రాబ్లం అయ్యేది. సో ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడి వరకు పెట్టారు, అక్కడి వరకే చూసాడు తప్ప దాన్ని తక్కువ చేసి చూడలేదు. బట్ ఇది ప్రాసెస్లో ఏమైందంటే డిస్క్రిమినేషన్ అయిపోయింది అన్నట్టు. ఇంకొకటి మనకి ఇతర మతాల రూలింగ్ అనేది ఎక్కువ అయిపోయింది. 1000 years ముస్లిం రూల్లో బ్రిటిష్ రూల్లో ఉన్నాం. వీళ్ళు చేసింది ఏంటి, గుడికి వెళ్ళాలంటే పన్ను కట్టమన్నారు, అక్కడితో ఆగారా అని అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఒకటి తీసుకొని వచ్చారు. మెల్లిమెల్లిగా లేని సతీని హైలైట్ చేసి రాజారాం మోహన్ రాయ్ని హీరోని చేసేసారు అన్నట్టు. సో ఇలా వాళ్ళు ఒక ఏజెంట్లని తయారు చేసేసి వీళ్ళే అన్నిటిని సనాతన ధర్మంలో ఉన్నదన్నట్టు అన్నిటిని ఆపారు అన్నట్టు కూడా పోర్ట్రే చేశారు. సో అక్కడ మన వాళ్ళు ఏమైందంటే దాన్ని చూసే యాంగిల్ డిస్క్రిమినేషన్ యాంగిల్ కనబడింది కాబట్టి అలా ఫిక్స్ అయిపోయారు అన్నట్టు. బట్ ఈ నేల మీద ఎప్పుడు డిస్క్రిమినేషన్ లేదు. ఎందుకు అని అంటే సత్యగామ జాబాలి అని ఆయన ఉంటారు, గౌతమ మహర్షి దగ్గర శిష్యుల్లాగా అవ్వదామని వస్తారు అన్నట్టు. వచ్చినప్పుడు గౌతమ మహర్షి ఏమంటారు, ఈ గోత్రం ఏంటి అని అంటారు. ఇక్కడ చాలా మంది ఏమంటారంటే గోత్రం అడిగాడు కాబట్టి ఇది డిస్క్రిమినేషన్ అని అనుకుంటారు. గోత్రం అడిగింది ఎందుకు అని అంటే అతనికి ఉపనయనం చేయాలి, మంత్రోపదేశం చేయాలి. అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, మీ నాన్న ఎవరు, మీ తాత ఏం చేస్తారు, ఇవన్నీ తెలియాలి కదా, ఆ వంశం ఏంటి అనేది తెలియాలి. అంతవరకే, డిస్క్రిమినేషన్ కాదు. అప్పుడు ఈ సత్యగామ జాబాలి ఉంటారు కదా, అతనికి ఈ సత్యగామ అనే అబ్బాయికి ఏం తెలియదు, ఆయన గోత్రం అవన్నీ తెలియదు. నేను ఇంటికి పోయి మా అమ్మని కనుక్కొని వస్తా అని పోతాడు. వాళ్ళ అమ్మ దగ్గర పోతాడు, ఆమె పేరు జాబాలి. నాన్న పేరు ఏంటిది, నా గోత్రం ఏంటిది అని అడుగుతాడు. ఆమె ఏం చేస్తుంది, ప్రాస్టిట్యూట్. నేను చాలా మందితో ఈ పని చేశా కాబట్టి నువ్వు ఎవరికి పుట్టావో నాకు తెలియదు నాయన, అయితే ఇది అడిగారు కదా నిన్ను, కాబట్టి నువ్వేం చెయ్యానంటే తన పేరే గోత్రంలాగా పెట్టుకోమని ఏమో చెప్తుంది. ఈ పిల్లోడు ఏం చేయాలి, ఇది విన్నాక ఇది చెప్తే నా గురువు నన్ను యాక్సెప్ట్ చేస్తాడో లేదో అని అనుకోవాలి. కర్ణుడు అనుకున్నట్టు, కర్ణుడు అక్కడ అబద్ధం చెప్పాడు, కానీ ఇతను డైరెక్ట్ వెళ్ళి అమ్మ ఏం చెప్పిందో అది మొత్తం గురువుకి ఎక్స్ప్లెయిన్ చేశాడు గౌతమ మహర్షికి. గౌతమ మహర్షి ఏమన్నాడు, చీచీ పోపో అన్నారా, లేదు, నువ్వు సత్యం మీద నించున్నావు, సత్యాన్నే పట్టుకున్నావు కాబట్టి నిన్ను నేను శిష్యుడిగా స్వీకరిస్తున్నా అని చెప్పి ఆయనని శిష్యుడిలాగా తీసుకున్నారు. ఇది ఎప్పుడు సనాతనం అంటే అనాదిలో ఎప్పుడో స్టార్టింగ్లో వచ్చిన వృత్తాంతం ఇది. డిస్క్రిమినేషన్ ఎక్కడుంది? అలా డిస్క్రిమినేషనే ఉంటే బ్రాహ్మణుడికి పుట్టిన అగ్నిశర్మ తర్వాత బోయవాడయ్యి దొంగతనం స్టార్ట్ చేశాక దాని తర్వాత మళ్ళీ అత్రి మహర్షి ఉపదేశం వల్ల వాల్మీకి అయ్యారు. అక్కడ లేని డిస్క్రిమినేషన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? సో మన మైండ్ సెట్స్ లో ఉంది అది. అదొకసారి సృష్టించింది అంటారు. అది ఇంకొకటి, వాళ్ళు దాన్ని అలా తీసుకున్నారు. మనము దేన్ని ఎంతవరకు తీసుకోవాలో అది చూడరు. ఇప్పుడు వేదం నేర్పియట్లేదు అని అరుస్తూ ఉంటారు బయట సోషల్ మీడియాలో. సరే, వేదం నేర్చుకోవాలి అని అంటే ప్రాసెస్ చెప్తా చూడండి. 8th yearలో యజ్ఞోపవీతం చేస్తారు. ఇప్పుడు అవ్వకపోతే 11th year. అంటే 8th year అంటే ఎప్పుడంటే 7 years 2 months. ఎందుకంటే అమ్మ గర్భంలో. ఇంకొక డౌట్ అండి ఇక్కడ, సారీ డిస్టర్బ్ చేసినందుకు. ఎవరైనా నేర్చుకోవచ్చా వేదం? ఎవరైనా నేర్చుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, గౌతమ మహర్షి ఎవరికి చెప్పారు, సత్యగామ జాబాలి సంబంధించి ఎవరైనా వేదం అనేది నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు అవును, ఇప్పుడు మీరు చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్తే మీకు అక్కడ పంచ సంస్కరణలు చేస్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. సో వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కదా. రామానుజాచార్యకి సంబంధించి అలాంటి శిష్యులు ఉన్నారు, ఆదిశంకరాచార్యకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు అలా. సో ఎక్కడా ఇది లేదు. అయితే ఒక టైంలో ఎలా అయిపోయిందంటే దీన్ని కాపాడాలి ఎట్లా అయినా, కాబట్టి కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారు అన్నట్టు. అంతే తప్ప ఇప్పుడు ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు నార్మల్గా ఎవరికంటే వాళ్ళకి నేర్పిస్తున్నారు, బట్ వాడికి ఆ నిష్ట ఉందా లేదా చూసుకొని. ఇప్పుడు ప్రాసెస్ చెప్పండి. సో ఇప్పుడు 7th year 2nd month ఉపనయనం చేయాలి అని చెప్తారు. ఎందుకు అని అంటే వాడు అమ్మ గర్భంలో 9 నెలలో 10 నెలలో ఉంటాడు, దాన్ని బట్టి. ఇక్కడ కాకపోతే 11th yearలో చేయాలి. సో 7th year 2 months చేశాడు, లేదంటే 11th yearలో చేశాడు అనుకుందాం. చేసుకున్నాడు ఉపనయనం. చేసుకున్నాక ఒక పర్సన్కి ఒక వేదం నేర్చుకోవడానికి 12 నుంచి 15 years పడుతుంది. లేదు వాడు చాలా ఇంటెలిజెంట్, చాలా తొందరగా గ్రాస్ప్ చేసుకుంటున్నాడు అన్నప్పుడు 7 yearsలో నేర్చుకుంటారు లీస్ట్ అని చెప్తారు.
సో ఇక్కడ లెక్క వేసుకోండి, యావరేజ్గా ఒక 15 years వేసుకోండి. 11 + 15 26 years అయింది. 26 yearsకి మన తల్లిదండ్రులు ఏమనుకుంటారు, వీటికి ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూడాలి అనుకుంటారు. వాడేంటి 26 సంవత్సరాలకి వేద పాఠశాల నుంచి బయటికి వస్తాడు. అమ్మాయిని ఇస్తారో లేదో తెలియదు. సొసైటీలో ఇప్పుడు వేదం నేర్చుకున్న వేదాన్ని ఎలా అనుష్ఠానంలో పెట్టాలి, దాని నుంచి ఎలా లైఫ్ లీడ్ చేయాలి అనేది క్లారిటీ ఉండదు. మరి అలా ఎవడైనా రెడీగా ఉన్నాడా నేర్చుకోవడానికి? అంత లైఫ్ టైం అంటే 26 years అందులో ఇన్వెస్ట్ చేయడానికి లేదు. ఇంకొక పాయింట్ తీసుకుందాం. ఇక్కడ వేదం నేర్పేయట్లేదు అంటారు. వీడు వేదం నేర్చుకోవాలి అని అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు నాన్ వెజ్ తింటారు, మందు తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకు ఒక అలవాట్లు ఉన్నాయి, వాళ్ళకు ఒక పద్ధతి ఉంది. దాని ఏం కాదనట్లేదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో అది వంశంలో అనాదిగా వస్తుంది, తరతరాలుగా వస్తుంది, అని వాళ్ళు వదిలిపెట్టలేరు. ఇప్పుడు కొడుకు వేదం నేర్చుకోవాలని తండ్రికి అనిపించింది అనుకోండి, కొడుకుకి ఆ నిష్ట ఉందా లేదా చూడాలి తండ్రి. సెకండ్ థింగ్, కొడుకు ఇంట్లో వేదం అనుష్ఠానంలో పెట్టినప్పుడు ఇతను చుట్టాలు వచ్చినప్పుడు నాకు నాన్ వెజ్ లేదని అలిగిపోయే చుట్టాలు ఉంటారు అనుకోండి, అప్పుడు ఈ వేదం ఇక్కడ అనుష్ఠానంలో పెట్టగలుగుతాడా? ఇంట్లో పెట్టలేడు. ఆచారాన్ని ఇప్పుడు అనాదిగా వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో ఆ ఆచారాలన్నీ వదిలేసి కొడుకు కోసం కాంప్రమైజ్ అయ్యే తండ్రులు ఉన్నారా? లేదు. అప్పుడు అందుకే వ్యాసుడు ఏం చేశారంటే 4 వేదాలు ఆల్రెడీ మనకున్నాక పంచమ వేదమైన మహాభారతం రాశారు. దానికి ఏం ఉపనయన సంస్కారం అవసరం లేదు కదా. పంచమ వేదం అనే అంటాం మహాభారతంని. ఆ మహాభారతంలో ఎంత డీటెయిలింగ్ ఉంటుంది అని అంటే 4 వేదాలు ఏదైతే డీటెయిలింగ్ ఉంటుందో ఆ డీటెయిలింగ్ చాలా సూక్ష్మంగా చాలా ఈజీ వేలో మహాభారతంలో ఉంటుంది. సో ఎలాంటి ఉపనయన సంస్కారం లేకుండా 15 years 12 years ఒక వేద పాఠశాలలో మనం ఉండకుండా ఇంట్లో కూర్చొని చదువుకునేది, ఇంట్లో కూర్చొని నేర్చుకోవడానికి మనం మహాభారతం ఇచ్చారు వ్యాసుడు. దాన్ని ఎంతమంది నేర్చుకుంటున్నారు? సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రొపగాండా అన్నట్టు, బ్రాహ్మణులను ఏదో ఒకటి చేస్తే తప్ప సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ అవ్వదు. ఇక్కడ బ్రాహ్మణులు ఎందుకు టార్గెట్ అంటే వేదం వాళ్ళ దగ్గరనే ఉంటుంది, వేదంకి సంబంధించిన జ్ఞానం. ఒకసారి జ్ఞానం పోయింది అనుకోండి, మనం రూట్స్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతాం. కాబట్టి వైశ్యుని ఎవరు టార్గెట్ చేయరు, క్షత్రియుని ఎవరు టార్గెట్ చేయరు, శూద్రుని ఎవరు టార్గెట్ చేయరు. ప్రతి ఒక్కరు టార్గెట్ చేసేది బ్రాహ్మిన్స్నే, ఎందుకంటే రూట్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి. అదొక్కటి తీసేసాం అనుకోండి, కింద వాళ్ళకి ఏమి ఉండదు ఇంకా. కాబట్టి వాళ్ళని ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. రైట్. ఇప్పుడు మనకి హిందూ టెంపుల్స్లో కొన్ని కార్యకలాపాలు ఉంటాయి. అసలు దానిలో ఏం చేయొచ్చు తెలియకుండా ఏమేం చేస్తున్నాము, చేయకుండా కూడా ఏమైనా ఇప్పుడు ప్రజెంట్ ఆచరణలో ఏమన్నా చేస్తున్నామా, వాటి గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అయితే గుడికి వెళ్తాం కదా, గుడిలో మనకి బలిపీఠం కనిపిస్తుంది. ఓకే. బలిపీఠం అంటే చాలా మంది ఏమనుకుంటారు, జంతు బలి ఇవ్వడానికి అని అనుకుంటారు. కానీ అక్కడ బలి ఇవ్వాల్సింది జంతువులని కాదు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని ఉంటాయి. వీటిని మనం బలిచ్చి గుడిలోకి వెళ్ళాలి అని చెప్తారు. ఈవెన్ ఇప్పుడు 7 కొండలు మనం ఎక్కాలి పైకి, తిరుపతి దగ్గరికి. ఒక్కొక్క కొండ ఎక్కినాక మనం ఏమి మనలో నుంచి వదిలేసుకొని ఎక్కాలి అనేది దాని చరిత్ర చెప్తుంది అన్నట్టు. అలా అంత పైకి వెళ్ళినాక మనకు ఉండేది ఆనంద నిలయం. తిరుపతిలో మనం వెంకటేశ్వర స్వామి ఇది ఏదైతే ఉంటుందో విమానం, దాన్ని ఆనంద నిలయం అంటారు. అందుకే మీరు చూస్తే ఎంత రష్లో మనం వెళ్ళినా సరే మనకు కలుగుతుంది ఒక ఆనందం స్వామిని చూశాక. ఒకసారి ఆ మూర్తిని చూసి బయటకు వచ్చాక మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. ఇది ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది? మన మీద మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు, మనం ఈ దేహం నేను కాదని అనుకున్నప్పుడు, ఆ మూమెంట్లో మనకి ఆనందంగా అనిపిస్తుంది. అందుకే మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆనందం పొందుతున్నాం. సేమ్ గుడికి వెళ్ళినప్పుడు కూడా ఇవి వదిలేసాం అనుకోండి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వదిలేసినప్పుడే మనకి అక్కడ ఏముందో మనం తెలుసుకోగలుగుతాం. ఇంట్లో కూడా మనం దేవుణ్ణి పూజించవచ్చు, కూర్చొని నామజపం కూడా చేయొచ్చు, ధ్యానంలో కూడా దేవుణ్ణి చూడొచ్చు. కానీ అలా చూసే శక్తి మానవులకి లేదు కాబట్టి ఒక గుడి పెట్టారు. అంతటా ఉన్న పరమాత్మని ఒక విగ్రహ రూపంలోకి తీసుకొని వచ్చారు. సో ఫస్ట్ మనం ఇవి వదిలిపెట్టి గుడిలోకి వెళ్ళాలి. వెళ్ళినాక చాలా మంది ప్రదక్షిణ చేసేటప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రదక్షిణ చేయకూడని ఫస్ట్ పని ఏంటంటే మాట్లాడడం. అసలు మాట్లాడొద్దు. చేసే ఒక్క ప్రదక్షిణ అయినా సరే స్వామివారి నామజపం చేస్తూనో, స్వామివారి మీద ధ్యానం చేస్తూనో ప్రదక్షిణ చేయాలి అని చెప్తారు. కానీ అందరూ ఫోన్ పట్టుకొని మాట్లాడుతుంటారు, కూర్చొని ముచ్చట్లు పెడతా ఉంటారు. గుడిలో ఏంటంటే మెయిన్గా మన వీపు అనేది గోడలకు ఆనొద్దని చెప్తారు. ఎందుకంటే గుడిలో మనము ఇటుకలతో రాళ్ళతో కడుతుంటాం. ప్రతి ఇటుక ఒక గొప్ప గొప్ప మహర్షి చిహ్నంగా చెప్తారు అన్నట్టు. పిల్లర్లకు కూడా మనం ఆనుకొని కూర్చోద్దని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది చేసే తప్పు, ఇలా స్వామివారు ఉంటారు, ఇక్కడ నంది ఉంటారు, ఈ మధ్యలోకి వెళ్ళి నించోవడము, లేకపోతే స్ట్రైట్ గా నించొని
మొక్కడం చేస్తుంటారు అన్నట్టు. గుడిలో చేయకూడని పనిలో ఫస్ట్ పని అది కూడా ఒకటి. ఎలా అంటే దేవుడు ఇలా ఉన్నారు, మనం ఇలా నించోవద్దు, ఇలా నించోవాలి ఉత్తరం వైపు మనము నమస్కారం చేస్తాం. ఎందుకంటే ఆ శక్తిని మనం చూడలేము, ఆ శక్తిని మనం తట్టుకోలేము. స్ట్రైట్ గా ఇట్లా డైరెక్ట్ అభిముఖం అంటాం కదా, ఇట్లా స్ట్రైట్ గా చూడొద్దని చెప్తారు అన్నట్టు. సో స్వామి ఈస్ట్ కి చూస్తున్నారు అనుకోండి, మనం నార్త్ కి చూసి మొక్కాలి. ఇప్పుడు సాష్టాంగం చేస్తారు, చేసినప్పుడు ఏం చేస్తారు, అప్పుడు కూడా చేతులేమో స్వామివారి వైపు ఉంటాయి, కాళ్ళేమో నందిని చూపిస్తూ ఉంటాయి. అప్పుడు నందికి మనం ఇన్సల్ట్ చేసినట్టే కదా. అప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ యాంగిల్లో స్వామివారు ఇలా ఉంటే మనం ఇలా ఉండాలన్నట్టు. అదొకటి. లేదు సాష్టాంగం చేసినప్పుడు ఈ వెనక కూడా ఎవరైనా దేవత ఉన్నారా, విగ్రహం ఉందా, అది కూడా చూసుకొని సాష్టాంగం చేయకపోతే మంచిదని చెప్తారు. సో ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్. ఎందుకంటే దేవుడి దగ్గర ఇప్పుడు మనకి ఇంట్లో పీస్ఫుల్నెస్ దొరకట్లేదని గుడికి వెళ్తాం. అక్కడ గుడిలో ఆ పవర్ ఉంది కాబట్టి మనకు వెళ్తున్నాం. ఇంట్లో దొరకని శాంతి మనకు అక్కడ దొరుకుతుంది అంటే ఏంటి దాని అర్థం? అక్కడికి వెళ్ళినా కూడా మనం ఇంట్లో చేసే పనులే చేస్తా అంటే కుదరదు కదా. ఇంకొకటి, తీర్థం ఎలా తీసుకోవాలి చాలా మందికి తెలియదు. ఒకవేళ అయ్యగారు చెప్తుంటే తిడతారు, నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ మధ్య. ఇంకొకటి ఏంటంటే తీర్థం తాగాక నెత్తికి ఇలా రాసుకుంటారు. తీర్థం ఎప్పుడు అలా రాసుకోవద్దు. ఎందుకు అని అంటే ఇక్కడ బ్రహ్మస్థానం ఉంటుంది కదా, దాన్ని ఇన్సల్ట్ చేసినట్టు. కాబట్టి తీర్థం తీసుకోవాలి, లేకపోతే చేతులతోనో కర్చీఫ్తోనో రాసుకుంటే సరిపోతే, లేకపోతే హ్యాండ్ వాష్ చేసుకుంటే అయిపోతుంది. చాలా మంది ఏదో ఇలా చల్లుకుంటారు, వాళ్ళెంగిల్ వాళ్ళే చల్లుకుంటారు, ఏందో అర్థం కాదు అలా. ఇప్పుడు శివాలయాల్లో ఉంటాయి, శివాలయాల్లో ఏంటంటే హారతి ఇస్తారు కదా, ఈ శివుని ఎవరైతే ఫాలో అవుతారో లైక్ వాళ్ళు ఏంటంటే హారతిని ఇలా ముట్టుకుంటారు, ప్రాబ్లం లేదు. వైష్ణవులు ఉంటారు, సో అది ఆ టెంపుల్ అలా ఉంది. ఇప్పుడు వైష్ణవులు ఏం ఫాలో అవుతారంటే ఆ హారతిని ఇలా మొక్కుకోకుండా ఇలా దండం పెట్టుకుందాం అనుకుంటారు అన్నట్టు. ఇది ఒకటి ఉంటుంది. మనం ఏ గుడికి వెళ్తున్నాం, ఆ గుడిలో ఆ రూల్స్ ఎలా ఉన్నాయి కూడా మనం తెలుసుకోవాలి. అని ఒక దగ్గర అది చేస్తున్నామని అన్ని దగ్గర కూడా అది చెయ్యొద్దు. అదొకటి. ఫస్ట్ నేను చెప్పినట్టు ఇక ప్రదక్షిణ అది చాలా ఇంపార్టెంట్ కదా. సో అది చేసినప్పుడు అయితే అస్సలు ఎవరితో మాట్లాడొద్దు. ఇట్లాంటివన్నీ చాలా చిన్న చిన్నవి ఉంటాయి. మనం ఈ చిన్న చిన్న దాన్ని కూడా మనం తెలుసుకోలేక అక్కడికి పోయి తప్పు చేస్తూ ఉంటాం అన్నట్టు. ఇప్పుడు మనము ఫస్ట్ మాట్లాడుకున్నట్లు టెంపుల్ కి వెళ్ళేదే సగం మనశ్శాంతి కోసం వెళ్తుంటాము. అలాంటి టైంలో వెళ్ళినప్పుడు కొన్ని టెంపుల్లో జరిగేవి ఏవైతే ఉన్నాయో లైక్ బలి, ఇప్పుడు నిషేధం అనుకోండి, ఈ బలులు కానివ్వండి, ఇప్పటికీ కొన్ని ఈ ఉత్సవాల టైంలో మనం చూస్తుంటాం ఈ టైప్ ఆఫ్ అక్కడే వంట ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా తెలంగాణ లాంటి ప్రాంతాల్లో వేరేవి కూడా యాడ్ ఆన్స్ అయ్యి సండే వస్తే చాలు పిక్నిక్ పోయినట్టు గుడిలో వెళ్ళి చేస్తాను. ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ ని తీసుకొని వెళ్ళిపోయి అక్కడే తినడం తాగటం చేస్తున్నారు. ఈ కల్చర్ ని అంటే కల్చర్ అనుకోవాలా, లేకపోతే దీన్ని ఎలా తీసుకోవాలంటారు? ఒకప్పుడు బలి అనేది ఏంటంటే అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఇచ్చేవాళ్ళు. దేశానికి ఏదో ప్రాబ్లం వస్తుంది, ఊరికి ఏదో ప్రాబ్లం వస్తుంది. గ్రామదేవత ఎక్కడ ఉంటారు, చాలా మటుకు ఊరు పొరిమేరలోనో ఊరు మిడిల్లోనో ఉంటారు. సో అది అక్కడ వరకు రిస్ట్రిక్ట్ చేస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇది ఒక వంక పెట్టుకున్నారు అన్నట్టు, నాన్ వెజ్ తినాలి, సో దేవుడికి అర్పిస్తే అది ప్రసాదం అయిపోతుంది, ఇలా చేశారు అన్నట్టు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి బలిపీఠం ఉంటుందని చెప్పాను కదా, దాని మీద బలిచ్చేది జంతువులని కాదు. శ్రీ విద్యా సంప్రదాయంలో చెప్తారంట, చాగంటి గారు చెప్పారు ఇది చాలా క్లియర్గా. ఏం బలి ఇవ్వమంటారంటే ఓ దున్నపోతుని, ఓ నల్ల పిల్లిని, ఒక మేకని బలి ఇవ్వమని చెప్తారు. ఇక్కడ బలి అని అంటే వాటిలో ఉన్న గుణాలు మనలో కూడా ఉంటాయి కాబట్టి వాటిని బలి ఇవ్వమని చెప్తారు. దున్నపోతుని ఎందుకు బలి ఇవ్వమంటారు అని అంటే అది పిరికిగా ఉంటుంది. సో పిరికిగా ఉండడం మన ధర్మంలో లేదు. యుద్ధం వచ్చినా సరే ఎదురుకెళ్ళి నించొని యుద్ధం చేయమని చెప్పారు. సో పిరికితనం ఏదైతే ఉంటుందో దాన్ని బలియమని చెప్పారు. మనిషికి డైరెక్ట్ చెప్తే ఈగో వస్తుంది కదా, అందుకే జంతువులని లింక్ చేసి చెప్పారు అన్నట్టు. అసలు ఇక్కడ మనం సిగ్గుపడాలి, జంతువులతో కంపేర్ చేసి దీంట్లో ఉన్నది మీలో ఉంది కాబట్టి అది తీసేయండి అని చెప్పినప్పుడు. సో నల్ల పిల్లిని బలియమని చెప్తారు. నల్ల పిల్లి అని అంటే అది దొంగతనం చేస్తుంటది కదా, అంటే లైక్ ఎవరు నన్ను చూడట్లే అని పాలు తాగుతా ఉంటుంది కాబట్టి ఆ తత్వం మన దగ్గర ఉంటది కదా, అది బలిచ్చి గుడికి రమ్మని చెప్తారు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కడు నేనే తప్పు చేయలేని గుడికి వస్తాడు, అదే కదా దొంగతనం. కానీ స్వామివారికి తెలియదా ఎన్ని తప్పులు చేసామో కదా. అలా ఇప్పుడు మేక ఉంటది, మేక కొంచెం ఈగో ఇదంతా ఎక్కువ ఉంటది, దాని మీద దానికి అహంకారం మీద ఎక్కువ ఉంటది. అంటే లైక్ పొట్టేలు అనుకోండి, కొట్టుకుంటాయి కదా చూడగానే. సో ఈ తత్వం అనేది బలియమని చెప్తారు అంతే తప్ప తీసుకెళ్లి జంతువుని బలియమనడం కాదు. జంతు బలి అనేది కొన్ని ఆచారాల్లో ఉంటది, దాన్ని కూడా ఏంటంటే దేశానికో ఊరికో ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే అది చేసేవాళ్ళు. అప్పుడు కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఏ జంతువునైతే మనం బలిస్తున్నామో
దానికి ఉత్తమ జన్మ మంచిది వచ్చేటట్టు చేస్తారన్నట్టు. ఒకప్పుడు ఈ సండే రాగానే ఇలాంటివి చేసేవాళ్ళు కాదు. ఈ మధ్య ఏమైపోయింది, చాలా కామన్గా అయిపోయింది అన్నట్టు. సో ఆ పద్ధతి అక్కడ ఉన్నప్పుడు ఆ పద్ధతి ఎంతవరకు చేయాలి అంతవరకే చేస్తే బాగుంటుంది. కానీ దాన్ని ఒక పండగలాగా చేసుకుంటున్నారు. సో అది వెళ్ళి పండగలాగా ఇన్ ద సెన్స్ ఒక పార్టీలాగా చేసుకుంటున్నారు అన్నట్టు. అది ఆపేస్తే బాగుంటుంది. సో బలి అనేది 2 రకాలుగా ఉంది. మనం ఇప్పుడు కొందరికి ఇంటి దేవత వేరే ఉంటారు, రేణుక ఎల్లమ్మ ఇలా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి అవి ఉన్నాయి. కానీ దాన్ని కూడా ఏ లెవెల్ వరకు తీసుకోవాలి, ఎప్పుడు అవసరమైనప్పుడు తీసుకోవాలి అనేది కూడా చూసుకోవాలి. అసలు మీ ఉద్దేశంలో అసలు డెఫినేషన్ ఆఫ్ గాడ్ అంటే ఏం చెప్తారు? లైక్ అంటే ఒక పర్సన్ ఉన్నారనుకోండి, ఇతను ఎవ్రీడే టెంపుల్కి వెళ్తాడు, అతను పెట్టుకున్న రూల్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ ఫాలో అవుతుంటాడు. ఇంకొక ఆపోజిట్ పర్సన్ని తీసుకుందాం, అసలు దేవుడు అంటే నమ్మడు, అతనికి వేరే వాళ్ళ ఫోర్ ఫాదర్స్వి వచ్చిన కల్చర్ కానివ్వండి అసలు ఏది ఫాలో అవడు. బట్ అతనికి ఉన్నంతలో హ్యూమానిటీ ఫాలో అవుతున్నాడు అనుకుందాం. ఈ రెండిట్లో ఇప్పుడు ఏంటి డెఫినేషను? ఏ ధర్మం వీళ్ళకి వర్తిస్తుంది? ఇప్పుడు మహాభారతంలో ధర్మవ్యాధుడు ఒక కథ ఉండేది. ధర్మవ్యాధుడు ఎవడు? మాంసం కొట్టుకునేవాడు. మాంసం కొట్టుకునేవాడు అనగానే చాలా మంది ఏమనుకుంటారు, అతను మాంసం తింటాడు అని అనుకుంటారు. కానీ అతను ఎన్లైటెండ్ బీయింగ్, అతను బ్రహ్మజ్ఞాని. అతని దగ్గరికి వచ్చి బ్రాహ్మణుడైన కౌశికుడు బ్రహ్మజ్ఞానం పొందుతాడు, లైక్ ఎన్లైట్ అవుతాడు అన్నట్టు. ఆయన బ్రహ్మజ్ఞానం పొందుదాము అని తపస్సు చేస్తా ఉంటారు చెట్టు కింద. ఒక పిట్ట ఆయన మీద రెట్టేస్తుంది. దానికి కోపం వచ్చేస్తుంది ఈయనకి, పిట్టని భస్మం చేస్తాడు అన్నట్టు. ఇక పీస్ఫుల్నెస్ ఉండదు కదా, ఆయనకి తెలిసిపోయింది చాలా కష్టం అని చెప్పి. ఊర్లో భిక్షాటనకి వస్తాడు. ఒక ఆమె ఇంటి దగ్గరికి వస్తాడు. ఆమె ఇక్కడే ఉండండి స్వామి, నేను వెళ్ళి అవి తీసుకొని వస్తా, ఆతిథ్యం తీసుకొని వస్తా, లైక్ భిక్ష తీసుకొని వస్తా అన్నట్టు చెప్తుంది. లోపలికి పోయేటప్పటికి వాళ్ళ హస్బెండ్ వెనక పెరడ్లో నుంచి వస్తుంటాడు పొలం పని ఏదో చేసుకొని. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది ఒక ఋషి భిక్షాటన చేయడానికి. అక్కడ హస్బెండ్ వచ్చారు. అక్కడ ఏం చేసింది, పతివ్రత ధర్మం పాటించి హస్బెండ్కి రాగానే తనకి ఏదైతే చేయాలో అవన్నీ చేసింది. లైక్ అన్నం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం ఇవన్నీ. ఈ టైంలో ఏమైందంటే ఈయనని మర్చిపోయింది. అన్నం పెట్టేటప్పుడు గుర్తొస్తుంది, బయట ఒక ఈయన కూడా ఉన్నారు కదా, లేట్ అయిపోయింది అని చెప్పి తీసుకొని రాగా నేను చాలా ఆవేశంగా చూస్తుంటాడు. ఏది ఆ పిట్టని చూసిన ఇది ఉంటుంది కదా, అదే మూమెంట్ అదేలాగా చూస్తూ ఉంటాడు ఈమెను కూడా. ఏమేమంటారు తెలుసా, ఊరవతల చెట్టు మీద పిట్టని భస్మం చేసినంత ఈజీ అనుకున్నావా నన్ను భస్మం చేయడం, అలా చూస్తున్నావా అని అంటది. ఈయన షాక్ అవుతాడు, ఊరవతల ఎక్కడో జరిగింది నీకెట్లా తెలిసిందమ్మా అని. అదే బ్రహ్మజ్ఞాని తత్వం. సో నీకు ఇంకా దీని గురించి తెలుసుకోవాలంటే ఊరు చివర ధర్మవ్యాధుడు అని ఉంటాడు, ఆ ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళని చెప్తాడు. ఆ ధర్మవ్యాధుడు చెప్పాను కదా మాంసం కొట్టుకునేవాడు. అక్కడ ఏమవుతుంది, ఈ ఋషి ఎవరైతే ఉంటారో ఆయన ఏం చూస్తాడంటే వాళ్ళ తల్లిదండ్రులని బంగారు ఉయ్యాలలో ఊపుతూ సేవ చేస్తూ ఉంటాడు. కొడుకుని బాగా చూసుకుంటాడు, భార్యని బాగా చూసుకుంటాడు. సో నీకు ఇవన్నీ చేయాలని ఎలా తెలుసు, వీళ్ళకి సేవ చేయాలి, వీళ్ళని బాగా చూసుకుని నీకెట్ట తెలుసు అని అంటే, ఇది నా కర్తవ్యం, ఇది నా ధర్మం అని చెప్తాడు. సో ధర్మం అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. మనం పక్కనోడికి ప్రాబ్లం రాకుండా మనకి ఎవరైతే జన్మనిచ్చారో వాళ్ళకి సేవ చేయడం, ధర్మబద్ధంగా ఒక ఆమెని పెళ్లి చేసుకుంటాం, ఆమెకి ఎలాంటి కష్టాలు రాకుండా చూడడం, ధర్మబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్యతో కలిసి పిల్లలను కన్నాడు, వాళ్ళని బాగా చూసుకోవడం. స్వధర్మం ఇంతకన్నా ఇంకేముంటుంది? ఈయన కొత్తగా ధర్మం నేర్చుకోవడానికి ఇప్పుడు రామాయణం ఉంటుంది. ఏం చెప్తుంది రామాయణం? సొసైటీతో ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, నాన్నతో ఎలా ఉండాలి, ఇవే కదా రామాయణమైన మహాభారతమైన. ఇక్కడ ధర్మవ్యాధుడు చాలా సింపుల్గా చెప్పేశాడు. ఇక్కడికి వచ్చి ఎన్లైట్ అవుతాడు ఈ మాటలు విన్నాక. ఇక్కడేమో నేను రామాయణం నేర్చుకున్నాడా ధర్మవ్యాధుడు? మహాభారతం తెలుసా? లేదు. స్వధర్మంలో ఉన్నాడు, పక్కనోడి ధర్మానికి ప్రాబ్లం రాకుండా బతుకుతున్నాడు. అమ్మేది మాంసం అయినా సరే అతను దానికి అంటట్లేదు. అంటే లైక్ తామరాకు మీద నీటి బిందువులాగా అతను అది వృత్తి అది కాబట్టి అది చేస్తున్నాడు తప్ప దానికి అతను అట్రాక్ట్ అవ్వలేదు. సో ఇంతే ఉంటుంది. స్వధర్మం మనం పాటిస్తూ పక్కనోడి ధర్మానికి ప్రాబ్లం రాకుండా ఉన్నంత సేపు మనకి ఎట్లాంటి ప్రాబ్లం రాదు, సొసైటీకి ఎలాంటి ప్రాబ్లం రాదు. అదే జ్ఞానం, అదే మోక్షం. ఇలా మనం లీడ్ చేస్తున్నప్పుడు వచ్చేది మోక్షం. ఇప్పుడు సినిమాతో కంపేర్ చేయాలని అంటే రేలంగి మామ ఉంటాడు కదా, సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు, అతను లిటరల్లీ ఎన్లైటెండ్ బీయింగ్. ఎందుకనంటే ఇద్దరు కొడుకులు ఉంటారు, భార్య బాధపడతా ఉంటుంది కొడుకులు ఏమవుతారని. ఆయన ఎప్పుడైనా బాధపడ్డాడు సినిమాలో? బాధపడలేదు. వాళ్ళు చూసుకుంటారు లేవే అని అంటాడు. ఆఖరికి కూడా తండ్రి ఇంత పీస్ఫుల్గా బతుకుతున్నాడు సొసైటీలో అందరితో,
కానీ వీళ్ళు ఒక డిఫరెంట్ మెంటాలిటీస్తో ఉన్నారు. మంచి పనులే చేస్తారు, చెడ్డ పనులు ఏం చేయరు. కానీ తండ్రి స్థానంలో లేరు. తండ్రి స్థానంలోకి ఎప్పుడు వస్తారు? వాళ్ళ చుట్టాలకు కూడా ఈయన అర్థం అవ్వడు. ఆయన ఉంటారు కదా, రావు గోపాలరావు కొడుకు రావు రమేష్ గారు ఉంటారు కదా, ఆయన అక్కడ నుంచి చూస్తూ ఉంటాడు. డైరెక్టర్ గొప్పతనం చూడండి, ఆయన అలా థర్డ్ పర్సన్ లాగా చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటారు కానీ అంటే లైక్ మాటలు మాట్లాడుకోరు కదా. సీతారాముల సమక్షంలో ఆ గుడిలో అక్కడ కూర్చోబెట్టి ఇద్దరికి జ్ఞానోదయం చేస్తాడు. సో ఇక్కడ జ్ఞానోదయం చేసింది కొడుకులకి ఇద్దరికి మాత్రమే, కానీ జ్ఞానోదయం పొందింది థర్డ్ పర్సన్ అక్కడ రావు రమేష్ గారు. ఇంతకన్నా ఎన్లైటెంట్ బీయింగ్ ఏముంటుంది? ఇతని వల్ల ఊర్లో ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందా? లేదు. ఇతని వల్ల కొడుకులు ఏమైనా చెడిపోయారా? లేదు. ఇతని వల్ల చుట్టాలకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? లేదు. కానీ అందరు ఈయన తక్కువ చూశారు. అక్కడికి ఏమన్నా ఈయన మారాడా? లేదు. అంటే ఏమైనా అగ్రెసివ్గా బిహేవ్ చేశాడా? లేదు. సో అతను ఎన్లైటెండ్ బీయింగ్ అన్నట్టు. మనం అలా ఉన్నప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, మన వల్ల సొసైటీకి ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు ఈ టెంపుల్స్ దగ్గరకు వస్తే అగైన్ గుళ్ళ పైన రకరకాల మనం బొమ్మలు చూస్తాం. ఈవెన్ మనకు అటు ఖజురహో అంటున్నారా తీసుకుంటే ఈ భంగిమలు ఏవైతే ఉన్నాయో వెరీ డీటెయిల్డ్ గా దానిపైన కనిపిస్తూ ఉంటాయి. వీటిపైన కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అవును, ఎందుకు అసలు దేవాలయాల పైన ఇలాంటి బూతు బొమ్మలు ఏంటి అనేది కూడా క్వశ్చన్ అయింది. దానికి సమాధానం ఏం చెప్తారు? ఇక్కడ ఒక ఏజ్ వచ్చినాక ప్రతి ఒక్కడికి కామం అనేది బాడీలో వస్తుంది. ఆ హార్మోన్ రియాక్షన్ దీని వల్ల, ఆడైనా మొగైనా అది న్యాచురల్ కదా. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే కామం ప్రచోదకం అవుతుందో ఈ కామాన్ని ధర్మానికి ముడేసి పెళ్లి చేస్తారు. ఇప్పుడంటే లేట్గా పెళ్లి చేసుకుంటున్నారు, కానీ ఒకప్పుడు పెళ్లి చేసుకున్న ఆడదానితోనే హ్యాపీగా బతికేవాళ్ళు. సో ఇక్కడ ఒకవేళ ఇప్పుడు ఈ కామంని నెగిటివ్గా యూజ్ చేస్తాడని థాట్లోనే వెంటనే పెళ్లి చేసేవాళ్ళు. సొసైటీ బాగానే ఉంది కదా. అక్కడ ఎందుకు పెట్టారు అని అంటే, మనం గుడిలోకి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ఇందాక చెప్పాను కదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇవి కూడా వదిలిపెట్టాలి అని చెప్పి. టెంపుల్ మనకి ఇచ్చేది జ్ఞానం. ఎప్పుడు మీకు టెంపుల్ బయట అవి కనిపిస్తాయి కానీ టెంపుల్ లోపల మీకు అవి కనిపించవు. అలాంటివి ఓన్లీ ఖజురహోలో మీకు ఎక్కువ కనిపిస్తాయి. అట్లా వేరే టెంపుల్స్లో కూడా మీకు ఎక్కడ కనపడవు. అన్నమయ్య సినిమా మీరు ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటే, అన్నమయ్య ఇద్దరు మర్దలతో పాటలు పాడుకుంటూ అలా తిరుగుతూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి మార్చడానికి వస్తారు, ఇలా గుద్దుకుంటారు కదా వెనక నుంచి వెంకటేశ్వర స్వామికి. ఇంతకంటే అందం ఇంకొకటి ఉందా నేను చూపిస్తా అంటే, నిజంగా అంత అందం వీళ్ళిద్దరికన్నా అందం ఇంకొకటి ఉంటే నేను దానికే దాసోహం అవుతా అంటాడు. అక్కడికి వెళ్ళగానే ఒక గోపురం మీద చూపెట్టి అది చూస్తే నీకేమనిపిస్తుంది అని అడుగుతాడు. ఏది అక్కడ ఉన్న విగ్రహాలను చూసినప్పుడు. అప్పుడు స్వామివారు ఏం చెప్తారు? సృష్టి కార్యం చేస్తున్న తల్లిదండ్రులు కనిపిస్తున్నారు నాకు అని చెప్తాడు. సో కామం చూసేవాడికి కామమే కనిపిస్తుంది, ధర్మబద్ధమైన కామం చూసేవాడికి ధర్మబద్ధమైన కామమే కనిపిస్తుంది. అక్కడ అన్నమయ్య థాట్ మారిపోతుంది కదా. లోపలికి వెళ్ళినాక ఆయన అందం, విగ్రహంలో ఉన్న అందాన్ని చూసి దానికి దాసోహం అయిపోతాడు కదా. సో ఇక్కడ కూడా ఎందుకు అని అంటే, ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు, వైఫ్కి ఇష్టం లేకుండా కూడా సెక్స్ చేస్తే అది రేప్ లాగానే వెళ్తుంది కదా. సో మనం సంసారంలో ఎంతవరకు ఉండాలి? పెళ్లి చేసుకుంటే అది కేవలం ఆడదనేది పిల్లలను కనడానికేనా? ఆడతనం చూసిన వాడికి అలానే అనిపిస్తుంది. కానీ మన వాళ్ళు ఎలా ఉంటుండే, పెళ్ళి ఎందుకు చేస్తారు అని అంటే ధర్మ అర్థ కామ మోక్షాలని ఉంటాయి. సంసారంలో ఉండాలి కానీ సంసారంలో లేనట్టు బతకాలి అనేది చెప్తారన్నట్టు. సో అక్కడ విగ్రహాలు చెక్కడానికి కూడా కారణం ఏంటంటే హెల్తీ సెక్స్ అనేది చూపెట్టడానికి. ఓకే, అంటే జస్ట్ ఫర్ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసం అక్కడ పెట్టారు. ఇప్పుడు కామసూత్రం అనేది అదేంటో చాలా డిఫరెంట్గా తీసుకుంటున్నారు, కానీ హెల్తీ సెక్స్ అనేది ఎలా చేయాలి చెప్పేది కామసూత్రం. దాన్ని నెగిటివ్ వేలో చూసినప్పుడు నెగిటివ్గానే అర్థమవుతుంది జ్ఞానం లేని వాళ్ళకి. హెల్తీ సెక్స్ ఉంటేనే కదండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా రిలేషన్ బాగుంటుంది. సో అది అక్కడ మనకి చూపెట్టారు ఎలా చేయాలి. లైక్ అది కూడా ఒక లెవెల్ వరకే ఉంటుంది. దాని తర్వాత మనం పొందాల్సింది మళ్ళీ మోక్షం విధానం, మోక్షం వైపే కదా వెళ్ళాలి. సో అది అక్కడ వరకు మనకు చూపెట్టారు, దాంట్లో నెగిటివ్ ఎక్కడ లేదు. లేకపోతే టెంపుల్లో ఎందుకు చెప్తారు? బయట ఎక్కడైనా చెక్కొచ్చు, ఒక స్తంభమే పెట్టేసి దీంట్లో అని చెక్కేయచ్చు, కానీ గుడిలో పెట్టారు అని అంటే అది కూడా అతిక్రమించి మనం గుడి లోపలికి వెళ్ళాలి అని చెప్పి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ ఉందండి నాకు. కొన్ని దేవాలయాల్లో జ్యోతిర్లింగాలు అంటారు, అవును. కొన్ని వచ్చేసి స్వయంభూ శక్తిపీఠాలు అంటారు, అవును. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? జ్యోతిర్లింగం అంటే ఒక
అర్ధరాత్రి పూట ఓకే. అర్ధరాత్రి పూటనే వచ్చింది లింగోద్భవం. ఈ లింగం ఎలా ఆది అంతం లేనిది, అంటే పాతాళంలో కింద నుంచి ఉంటుంది, అంతరిక్షం పై వరకు కూడా ఉంది. ఓకే. అసలు అవతారమే తీసుకోవాల్సిన అవసరం లేని పరమాత్మ లింగ స్వరూపంలో ఎందుకు వచ్చారు అని అంటే, అంతటా చూడలేం మనం పరమాత్మని, ఆ తత్వం శివలింగమై వచ్చింది అన్నట్టు. ఎందుకంటే ఇది మనం చూస్తూ చూస్తూ అంతటా ఉన్న పరమాత్మలోకి మనం వెళ్ళడానికి, అంతటా ఉన్న పరమాత్మ తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి. అదే కదా అహం బ్రహ్మాస్మి అంటాం. మనలో ఉన్న దేవుడిని మనం చూడలేక విగ్రహ రూపంలో చూస్తున్నాం. మనం పూజించేది విగ్రహాన్ని అనుకుంటాం, కానీ మనం పూజించేది అందులో ఉన్న పరమాత్మని. ఏ రోజైతే మనం ఇది నిత్యం అనుష్ఠానంలో పెట్టుకుంటామో, ఒక సాధనలాగా చేస్తూ ఉంటామో, అప్పుడు నిరాకార నిర్గుణ స్వరూపమైన పరమాత్మలోకి మనం లీనం అవుతాం. అది ఎన్లైటన్మెంట్ అన్నట్టు. సో శివుడు వచ్చింది కూడా దాని గురించే. అర్ధరాత్రి వచ్చారని చెప్పాను కదా, అర్ధరాత్రి 2 వచ్చారు, కృష్ణుడు ఒకళ్ళు వచ్చారు. కరెక్ట్ 6 months గ్యాప్ ఉంటుంది శివరాత్రికి మనకి కృష్ణాష్టమికి. కృష్ణుడు గురువులాగానే కదా వచ్చింది. అన్ని ఉపనిషత్తుల సారాంశం 700 శ్లోకాల్లో భగవద్గీతలో చెప్పారు. ఈయన జ్ఞానం ఇవ్వడానికే వచ్చారు. శివుడు కూడా దానికోసమే వచ్చారు, గురుస్వరూపంగా. సో అర్ధరాత్రి రావడానికి కారణం ఏంటి అంటే, చీకటిలో వచ్చారు కదా, అజ్ఞానం అనే అంధకారంలో నుంచి జ్ఞానం అనే దాంట్లోకి మనం తీసుకెళ్ళడానికి వచ్చింది జ్యోతిర్లింగ స్వరూపం. అందుకే జ్యోతి అంటే ఏంటి, వెలుగే కదా, ఆ స్వరూపంలో వచ్చింది అది. ఇంకా సతీ అమ్మవారు 18 శక్తి పీఠాలు ఉన్నాయి కదా, అవి ఏంటి అంటే, దక్ష యజ్ఞంలో అమ్మవారు అగ్నిలోకి వెళ్ళినప్పుడు శివుడు తెలుసు కదా, ఇంకా ఈ దక్ష యజ్ఞం స్టోరీ తెలుసు కదా, అక్కడ సతీ అమ్మవారి పార్ట్స్ అంటే బాడీ ఏదైతే ఉంటుందో అప్పటికి ఫుల్గా కాలదు. సో దాన్ని విష్ణుమూర్తి 18 parts లాగా చేస్తారు, లైక్ ఇలా ముక్కల్లాగా చేస్తారు. అది ఎక్కడెక్కడైతే పడిందో అక్కడ శక్తిపీఠాలు వెలిసాయి. అక్కడ ప్రతి చోట శివుడు తపస్సు చేశాడు, 18 చోట్ల. అందుకే ఆదిశక్తి అక్కడ శక్తి స్వరూపంగా ఉంది, అందుకే అవి శక్తి పీఠాలు అని చెప్తారు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి, ఈ టెంపుల్స్ ఇవి అన్నీ కూడా హిందువులకు ఒక కేంద్ర బిందువులు లాగా ఉండి, వీళ్ళు ఐకమత్యం కోసం కానివ్వండి, వీళ్ళు పీస్ ఆఫ్ మైండ్ కోసం కానివ్వండి, వీళ్ళ కార్యకలాపాల కోసం వీటిని వాడుకుంటారు అనుకున్నాం. బట్ తర్వాత వెలిసేవి కొన్ని ఆర్గనైజేషన్స్ పేర్లతో వెలిసేవి, పీఠాల రూపంలో కానివ్వండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పీఠాలు ఓపెన్ చేయటం, కొన్ని ఆర్గనైజేషన్స్. ఇప్పుడు నేను డైరెక్ట్గా పేర్లు తీసుకుంటాను, విషా ఫౌండేషన్స్ అని, ఇస్కాన్ అని, ఇట్లానే హిందువుల్లోనే రకరకాల ఫౌండేషన్స్, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీరికి ఎవరి రూల్స్, ఎవరి రెగ్యులేషన్స్, హిందువుల దానికి సంబంధించిన, ధర్మానికి సంబంధించిన ఏం లేవు. వీళ్ళ రూల్స్ వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇవి ఎంతవరకు కరెక్ట్? దీని ప్రభావం ఎలా ఉంటుంది అసలు హిందువుల పైన, ఎలా ఉంటుంది? ఎవరు కొత్తగా వచ్చి ఒక పీఠం స్టార్ట్ చేసినా సరే, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినా సరే, వేదంలో చెప్పిన ధర్మాన్ని అతిక్రమించి ఉందా, వేదంలో చెప్పిన ధర్మానికి లోబడి ఉందా కూడా చూసుకోవాలి. మనోళ్ళకి శాస్త్రం తెలీదు, వేదంలో ఏం చెప్పారో తెలీదు, సనాతన ధర్మం బేసిక్స్ కూడా తెలియదు, కాబట్టి దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు అన్నట్టు. అక్కడ ఏది చెప్తే అదే ప్రామాణికం అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు ఇస్కాన్దే తీసుకుందాం, హరే కృష్ణ మహామంత్రం అని వాళ్ళు చెప్తా ఉంటారు. కానీ చైతన్య చరితామృతంలో అనుకుంటా చాలా క్లియర్గా ఉంది, హరే కృష్ణ 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 హరే హరే. ఇక్కడ బాగుంది, కృష్ణ అంటే కృష్ణుడు, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇక్కడ రాముడు శ్రీరాముడు కాదు, బలరాముడు అంట. బలరాముడు ఎక్కడైనా చెప్పాడా నాకు నామజపం చేయమని? కృష్ణుడు ఎక్కడైనా చెప్పారా? ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది అసలు వీళ్ళు మార్చుకుంది. కలిసంతారణ ఉపనిషద్ అని ఉంటుంది, కృష్ణ యజుర్వేదంకి సంబంధించింది. దాంట్లో ఉన్న మంత్రం హరే రామ మహామంత్రం అని చెప్తారు. అంటే అది హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని చెప్తారు. వీళ్ళు మార్చుకున్నారు. ఎలా మార్చుకుంటారు? మీరు ఉపనిషత్తులో చెప్పిన మంత్రాన్ని ఎలా మార్చుకుంటారు అంటే, చైతన్య ప్రభు కళలో వచ్చి కృష్ణుడు చెప్పారు అని ఏదో చెప్తారు అన్నట్టు. కృష్ణుడు వచ్చి కళలో చెప్పి మంత్రం ఉల్టా వేయించినా సరే, రాముడి ప్లేస్లో బలరాముడిని తలుచుకోమని ఎందుకు చెప్తారు? చెప్పరు. సరే, కృష్ణుడు వచ్చి కళలో చెప్పిండు అనుకుందాం, దాన్ని వీళ్ళు ప్రామాణికంగా తీసుకున్నారు. అలా కళలో వచ్చి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు నీకు అది నిజమే కాదా అనిపించినప్పుడు, ఎవరైతే ఆథెంటిక్ గురువులు ఉంటారో, ఆథెంటిక్ పీఠాలు ఉంటాయో, అప్పటికి శృంగేరి పీఠం ఇవి ఉన్నాయి, రామానుజాచార్య పరంపర ఇవన్నీ ఉన్నాయి, శంకర పీఠాలు కూడా ఉన్నాయి, రామానుజాచార్య పరంపర కూడా ఉంది. వెళ్ళి అక్కడ అడగాలి, నాకు ఇలా వచ్చింది, దీనికి వేదంలో ఏమైనా ప్రామాణికం ఉందా? లేదు. సొంతంగా బుక్కులు రాసేసుకోవడం, దాన్ని మొత్తం ఫాలో అయిపోవడం, అదొక తప్పు.
ఇంకొకటి ఏంటంటే ఆదిశంకరాచార్య అద్వైత ఫిలాసఫీని వీళ్ళు బోగస్ ఫిలాసఫీ అంటారు ఇస్కాన్ వాళ్ళు. ఓకే. ఆదిశంకరాచార్య 72 అవైదిక మతాలని అద్వైతంని పెట్టుకొని డిబేట్ చేసి వేదంలో చెప్పిన ధర్మం మీరు అనుకుంటుంది కాదు, వేదంలో చెప్పిన ధర్మం ఇది అని చెప్పి చెప్పారు. 72 అవైదిక మతాలని వాళ్ళ ఇంటికి పిలుచుకున్నారు, ఆదిశంకరాచార్యులు లేదు. భారతదేశం మొత్తం 3 సార్లు పాదయాత్ర చేసి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో డిబేట్ పెట్టి అసలు నిజమేంటి అనేది చెప్పారు. 72 అవైదిక మతాలతో డిబేట్ చేయడం అంటే అంత ఈజీయా? కాదు. ఎందుకు అని అంటే వాళ్ళు అసలు ఏం ఫాలో అవుతున్నారు, వాళ్ళు దేన్ని ప్రామాణికంగా పెట్టుకున్నారు, ప్రతి ఇన్ఫర్మేషన్ ఈయన దగ్గర ఉండాలి. అప్పుడే కదా వాళ్ళతో వెళ్ళి డిబేట్ చేయగలుగుతారు. దట్టు 32 yearsలో ఇవన్నీ చేశారు అని అంటే అది బోగస్ ఎందుకు అవుతుంది? జనాలందరినీ యునైట్ చేసేది, భారతదేశం మొత్తంని యునైట్ చేసేది బోగస్ ఫిలాసఫీ అవుతుందా? ఇప్పుడు వీళ్ళు ఒకటి పెట్టుకుంటారు అచింట్య భేద భేద వేదాంతం అని. దీంతో ఎంతమంది యునైట్ అయ్యారు? దీంట్లో మళ్ళీ వీళ్ళు సపరేట్గా మీరు ఇస్కానా హిందువా అంటే మేము ఇస్కానైట్స్ అంటారు. సో వీళ్ళ వేదాంతం ఏమో సపరేట్ చేస్తుంది, అద్వైతమేమో ఏకం చేస్తుంది. సో ఇప్పుడు ఏది బోగస్ ఫిలాసఫీయో వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. ఇంకొకటి జీసస్ క్రైస్ట్ని కృష్ణుడు కొడుకులాగా చెప్తారు అన్నట్టు. జీసస్ క్రైస్ట్ని ఎక్కడండి? ఇస్కాన్లోనా? వాళ్ళు రాసుకున్నారు. అడిగితే ఏంటంటే భగవద్గీతలో ఏదో శ్లోకం చెప్తారు. సో ఆ శ్లోకంలో ఏముంది, అన్నిటికీ సీడ్ నా నుంచే వచ్చింది అన్నట్టు ఏదో ఉంటుంది. సో వీళ్ళు జీసస్ని కృష్ణుడు కొడుకు అన్నారు. కృష్ణుడి నిర్యాణం ఎప్పుడు జరిగింది, జీసస్ క్రైస్ట్ ఎప్పుడు వచ్చాడు? 3000 సంవత్సరాల గ్యాప్ ఉంది, ఎలా కొడుకు అవుతాడు? సరే ఇప్పుడు జీసస్ క్రైస్ట్ని కొడుకు అన్నారు అంటే వీళ్ళు బిలీవ్ చేసేది ఏంటంటే అన్ని కృష్ణుడే జయిస్తున్నాడు మనతో అని. మరి టెర్రరిస్ట్ అటాకులు కూడా కృష్ణుడి కొడుకులే జయించినారు అనుకోవచ్చు కదా. ఇక్కడ అనుకుంటున్నప్పుడు ఇక్కడ ఎందుకు అనుకోవట్లేదు? సరే జీసస్ క్రైస్ట్ కృష్ణుడి దగ్గరకు వచ్చి చాలా నేర్చుకున్నాడు అని చెప్తారు. ఇది బృందావన్కి వచ్చి నేర్చుకున్నాడు, తర్వాత పూరికి వెళ్ళాడు, అది ఇదని చాలా చెప్తారు. మరి నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ దాంట్లో ఏం చేయాలి? ఇక్కడ ఏది నేర్చుకున్నాడో అక్కడ అది ఫాలో అవ్వమని చెప్పాలి. కానీ బైబుల్లో అలా ఎక్కడన్నా ఉందా? ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో దానికి మొత్తం క్వైట్ ఆపోజిటే ఉంది కదా. సో కృష్ణుడు కొడుకు ఎలా అవుతాడు? భగవద్గీత ఉపోద్ఘాతంలో వీళ్ళు ఏం రాసుకున్నారంటే అది చాలా చీప్గా ఉంటుంది చెప్పడానికి. శ్రీకృష్ణుడిని మీరు ఎలా చేరుకోవాలి అని ఒకటి ఉంటుంది శ్లోకం. అక్కడ ఏం రాశారంటే ఇంట్లో పెళ్ళైన ఒక ఆడపిల్ల ఉంటుంది, ఆ ఆడపిల్ల ఎల్లప్పుడూ తన ప్రియుని ఎలా అయితే కలుసుకోవాలి అని ఎదురు చూస్తూ ఉంటుందో అలా తను కోరుకుంటున్నట్టు కలుసుకోవాలనుకుంటున్నట్టు తన భర్తకి అనుమానం రాకుండా ఇంటి పనులు ఇంకా ఎంత చక్క పెడతాదో అలా మనం కృష్ణుని తెలుసుకోవాలంట. అంటే ఇక్కడ వివాహ వ్యవస్థకి వీళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి? ఇది ఇస్కాన్ లో రాసారా? ఇస్కాన్ భగవద్గీత ఉపోద్ఘాతంలో మీకు ఉంటది ఒక శ్లోకం కింద దీని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వాళ్ళ భగవద్గీత వేరేనా? వాళ్ళు వేరే రాసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు అసలు గౌడీయ వైష్ణవులు వాళ్ళేమి ఫీల్ అవుతారంటే చైతన్య ప్రభు నుంచి వచ్చిన పరంపరలో వాళ్ళు 64 సెక్స్ ఉన్నాయంట వాళ్ళ దాంట్లో. వాళ్ళు పెట్టుకునే నామం కూడా వాళ్ళు ఏదైతే ఈ శిష్య పరంపరలో వచ్చిందో వాళ్ళు ఫాలో, అంటే చైతన్య ప్రభు నుంచి స్టార్ట్ అయిన దాంట్లో నుంచి వాళ్ళు వస్తున్నారు, ఇలా నామం పెట్టుకుంటారు. అలా 64 సెక్స్ ఉన్నాయంట. ఒక్కొక్కరికి ఒక్కొక్క నామం ఉంది. కానీ ఇస్కాన్ వాళ్ళు ఏదైతే నామం పెట్టుకుంటున్నారో అది గౌడీయ వైష్ణవులో ఎక్కడ లేదని గౌడీయ వైష్ణవులే చెప్తున్నారు, అసలు గౌడీయ వైష్ణవులు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు బుక్లు మార్చుకున్నారు, భగవద్గీతనే మార్చేశారు. యాజ్ ఇట్ ఈజ్ అని పేరు పెట్టినప్పుడు మనం ఏమనుకుంటాం, నిజంగా టైటిల్లోనే ఉంది కదా అని అదే కొనుక్కుంటాం కదా. బట్ లోపలికి వెళ్ళి చూస్తే శివుడిని విష్ణుమూర్తితో పాటు శివుడిని బ్రహ్మదేవుడిని ఎవరైతే ఈక్వల్గా చూస్తారో వాళ్ళు పాషాండులు అని ఉంటుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పింది అనుకుందాం, అర్జునుడు శివుడి భక్తుడు. అప్పుడు భగవద్గీత కృష్ణుడు ఏది చెప్తే అది అర్జునుడు గుడ్డిగా వినలేదు. అర్జునో వాచ అని కూడా ఉంటుంది, అంటే అర్జునుడు పరిప్రశ్న చేస్తున్నాడు, కృష్ణుడు చెప్పిన దాన్ని ప్రశ్నిస్తున్నాడు మళ్ళీ భక్తితో. అప్పుడు అనాలి కదా, నేను శివుడి భక్తుడని నీకు తెలుసు కదా బావా, నన్ను పాషాండుడని నువ్వు ఎలా అంటున్నావు అని. ఇది 4th చాప్టర్ 12th శ్లోకంలో ఏమో ఉంటుంది, అక్కడ రాశారు అన్నట్టు. ఇలా గోలోకం కాన్సెప్ట్ తీసుకుంటే 15th చాప్టర్ 6th శ్లోకంలోనే ఎక్కడో ఉంటుంది, నా ధామము అని ఉంటుంది. వీళ్ళు నా ధామాన్ని గోలోక బృందావనం అని రాసుకున్నారు అన్నట్టు. గౌడీయ వైష్ణవులు ఫీల్ అయ్యేది ఏంటి అని అంటే శివుడిని ఎవరైతే ఫాలో అవుతారో బ్రహ్మలోకం అని మనకు ఒకటి ఉంటుంది. ఈ బ్రహ్మలోకంని శివుడిని ఫాలో అయ్యే వాళ్ళు కైలాసం అనుకుంటారు, విష్ణుమూర్తిని ఫాలో అయ్యే వాళ్ళు వైకుంఠం అనుకుంటారు. గౌడీయ వైష్ణవులు దాన్ని గోలోక బృందావనం అని అనుకుంటారు. గోలోకం అని కొత్తది సృష్టించి వీళ్ళలాగా అక్కడికి మనం
కృష్ణనామం చెప్తూ చెప్తూ ఈ దేహం ఇలానే వదిలేస్తే కృష్ణుడితో కోలాటం ఆడతామంట గోలోక బృందావనంలో. సో అలా ఇవన్నీ ఎక్కడ నువ్వు లేదు. రాసినవి. ఇంకా అయితే చాలా ఉన్నాయి. అయితే కొన్ని అభ్యంతరాలు ఇప్పుడు దీంట్లో ఉన్నాయి అని అనుకుందాం, వాళ్ళు రాసిన భగవద్గీతలో కానీ వాళ్ళు అనుసరించే. బట్ వీళ్ళ వల్ల సర్వీస్ ఎక్కువ జరుగుతోంది, డ్యామేజ్ ఎక్కువ జరగట్లేదు అనేది కూడా ఒక వాదన. అవును, ఇందులో ఎంత వాస్తవం? సింపుల్. ఇప్పుడు యూత్ ఉన్నారు, ఇస్కాన్లో మీకు ఎక్కువ కనిపించేది యూత్. ఉమ్, ఒక యూత్, ఒక యంగ్స్టర్ వాడి జీవితాన్ని భక్తిలో పెట్టే కన్నా వాడి నిత్య ధర్మం ఏదైతే ఉంటుందో స్వధర్మం అది పాటిస్తూ భక్తిలో పెట్టడం అనడం చాలా ఇంపార్టెంట్. భగవద్గీతలో అయినా సరే కృష్ణుడు అర్జునుడికి సంశయంలో పడ్డప్పుడు భగవద్గీత చెప్పి నిజమేంటో అర్థం చేపించి యుద్ధం చేయమన్నారు. ఉమ్, అంతే తప్ప ఇక్కడికి వచ్చాక నీకు అర్థమైంది కాదు అర్జున, నడువు ఇంటికి, నువ్వు నా నామజపం చేయి, ఉమ్, నాలో మోక్షం పొందు, నాలో ఐక్యం అయిపో, నువ్వు మోక్షం పొందు అని చెప్పలేదు. ఒక్క వాక్యం అలా ఉండదు. కానీ ఆ భగవద్గీత అమ్మే వీళ్ళు దానికి ఉల్టా చేస్తున్నారు. యంగ్స్టర్స్ ఉంటారు, ఇల్లు పెట్టి పోతారు. ఇల్లు పెట్టి పోయినోడికి మోక్షం ఎట్లా వస్తుంది? అక్కడ పేరెంట్స్ బాధపడుతుంటాయి. ఇప్పుడు ఆదిశంకరాచార్య ఉన్నారు, సన్యాసం తీసుకున్నప్పుడు తన తల్లిని ఒప్పించి మరీ తీసుకున్నారు. అప్పుడు తల్లి ఆనందపడుతుంది కొడుకు భక్తి మార్గంలో ఉన్నాడని. బాధపడినా సరే ఆ బాధ అనేది పిల్లలు చెప్పకుండా పోయి ఇంకొక దగ్గర జాయిన్ అవుతారు చూడండి, ఆ బాధలాగా ఉండదు. ఉమ్, ఉమ్, ఇంత కర్మ ఇక్కడ మూట కట్టుకున్నాక మోక్షం ఎట్లు ఇస్తాడు దేవుడు? మోక్షం అనేది ఎప్పుడు వస్తుంది? ఆ మోక్షంకి సంబంధించిన జ్ఞానం అయినా సరే వేదంలో చెప్పిన ధర్మాన్ని అతిక్రమించకుండా ఉన్నప్పుడు మాత్రమే, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే వస్తుంది మోక్షం. Right. అదొక పాయింట్. ఉమ్, ఇక్కడ వీళ్ళు భగవద్గీత అమ్ముతున్నారు కదా రోడ్డు మీద. ఉమ్, కృష్ణుడు భగవద్గీతలో ఎక్కడైనా చెప్పాడు? భగవద్గీతలో ఉన్నది పాటించమని చెప్పాడు. వీళ్ళు పాటించకుండా నామజపం మాత్రమే చేస్తూ వేరే వాళ్ళకి భగవద్గీత అమ్మమంటున్నారు. అదొక ప్రాబ్లం. భక్తి అనేది డైలీ యాక్టివిటీస్లో ఒక యాక్టివిటీ అవ్వాలి, కానీ భక్తి అనేదే లైఫ్ టైం ఒక యాక్టివిటీ అవ్వద్దు. సన్యాసం మనం ప్రాక్టీస్ చెయ్యం, ఆన్ ది స్పాట్ ఇలా వెళ్ళిపోతాం సన్యాసం తీసుకోవడానికి. ఇక్కడ ఏమవుతుందంటే ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు సన్యాసానికి. ఉమ్, వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్లెవర్గా ఫస్ట్ హాస్టల్స్ ఇట్లా ఉంటాయి కదా, వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, భగవద్గీత చెప్తాం అది ఇది అని చెప్పి ఫుడ్ కూడా పెడుతున్నారు. సో అలా చాలా మంది దీంట్లోకి అట్రాక్ట్ అవుతున్నారు అన్నట్టు. okay. అలా అట్రాక్ట్ అయ్యాక ఒక 4-5 మళ్ళీ ఇక్కడ ప్రాసెస్ చూడండి. ఫోక్లో జాయిన్ చేస్తారు. ఫోక్లో జాయిన్ అయ్యాక వీళ్ళకి తెల్ల బట్టలు ఇస్తారు, లైక్ తెల్ల క్లాత్, లైక్ ఇట్లా తెల్ల క్లాత్ లాంటిది, ఉమ్, అంటే ఇట్లా ధోతి ఇట్లా ఉమ్, అది ఇస్తారు. ఒక 5-6 ఇయర్స్ 4 ఇయర్స్ ఎంతో ఉంటుందంటే టైం వీళ్ళని గమనిస్తారు. ఉమ్, వీళ్ళు ఏవైతే చెప్తున్నామో అవి చేస్తున్నారా లేదా అని. ఓకే చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు వీళ్ళు ఇనిషియేషన్ ఇచ్చి ఆరెంజ్ బట్టలు ఇస్తున్నారు, లైక్ సన్యాసం. yes. అది ప్రాక్టీస్ చేసినప్పుడు ఎట్లుంటుందంటే ఇంద్రియాలని అణిచిపెట్టుకోవడం వేరు, ఇంద్రియాలని కంట్రోల్ చేయడం వేరు. ఇప్పుడు రావణాసురుడు ఉంటాడు, ఉమ్, ఇంద్రియాలని అణిచిపెట్టుకుంటాడు, అదొక రోజు ఇలా బర్స్ట్ అవుతుంది. ఉమ్, ఇంద్రియాలని కంట్రోల్ చేసిన వాడు రాముడు. ఆయనకి ఎప్పుడు ఇంద్రియాలు బర్స్ట్ అయినట్టు, ఆయన అలా తప్పు పని చేసినట్టు రామాయణంలో ఎక్కడ లేదు. yes. యుద్ధం గెలవాలి అని అంటే ఓర్చుకున్నారు, దెబ్బలు తాకుతున్నా సరే చావడానికైనా రెడీగా ఉన్నారు, ఉమ్, కానీ అధర్మ యుద్ధం ఎప్పుడు చేయలేదు. ఉమ్, అలా ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇంద్రియాలని అణిచిపెట్టుకుంటున్నారు అన్నట్టు యంగ్స్టర్స్. okay. అది అణిచిపెట్టుకుంది ఇందాక నేను చెప్పాను కదా, ఒక ఏజ్లో కామం అనేది ఇదైనప్పుడు దాన్ని ధర్మబద్ధంగా భార్య మీదనే ఆ కామం ఉండాలి అని పెళ్లి చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకోవట్లేదు. వీళ్ళ వల్ల తప్పు జరుగుతుందా అంటే అది నాకు కూడా తెలీదు. ఉమ్, బట్ కొందరు ఏం చేస్తున్నారంటే వెళ్ళి ఆరెంజ్ బట్టలు వేసుకొని కూడా మళ్ళీ బయటికి వచ్చి రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ చేసేసారు ఇక. okay. okay. ఎందుకంటే వాడితో అవ్వట్లేదు, ఉమ్, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని తెలుస్తాయి. ఉమ్, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు. అది సన్యాసంలో ఒకసారి పోయినాక రిటర్న్ రావడం ఏంటి, అదొక ప్రాబ్లం. ఉమ్, ఇప్పుడు ఈశా విషయం తీసుకుంటే అక్కడ కూడా ఆదియోగి ఉంది. ఆదియోగి హాఫ్ బాడీ ఉంటుంది. ఉమ్, హాఫ్ బాడీని మనం ఎలా పూజిస్తాం? ఎక్కడైనా మనం పూజిస్తామా హాఫ్ బాడీని? నేను వాళ్ళతో ఉన్నప్పుడు నిజంగా ఇది నిజమేనేమో, ఇవన్నీ సద్గురు చెప్పేవి నిజమేనేమో అనుకున్నా. మీరున్నారా ఒక 6 months ఫాలో అయినా, అంటే ఒక 3 to 6 months ఫాలో అయినా. ఈశాలో? ఈశాలో లేను, Okay. బయట ఉండే ఫాలో అయినా అన్నట్టు. Right, right, right. Okay. అప్పుడు నేను కూడా సపోర్ట్ చేశా, ఉమ్, ఎందుకంటే బయట సొసైటీ డిఫరెంట్గా ఉంది, ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా పీస్ఫుల్గా బతుకుతున్నారని నేను ఆ భ్రమలోనే ఉన్నా. ఉమ్, ఎప్పుడైతే ఇన్ని మిస్ఇంటర్ప్రిటేషన్స్ చూసానో అప్పుడు నాకు లేదు ఇది కరెక్ట్ కాదు అని అనిపించింది అన్నట్టు. మీరేం చూసారు? ఇప్పుడు పరశురాముడిని వలటైన్ మెంటాలిటీ అన్నాడు. పరశురాముడు అంట ఎప్పుడు బ్యాడ్ వెదర్తో ఉంటాడంట, అందుకే చేతిలో గొడ్డలు ఉండడం వల్ల దేన్ని పడితే దాన్ని నరుక్కుంటూ వెళ్ళి తన తల నరికేశాడంట. Oh. ఇది చాలా ఆడ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నట్టు. ఉమ్, ఆర్యన్ ద్రవిడియన్ థియరీ ఒకటి ఉంటుంది. ఉమ్,
అది మనం గూగుల్లో కొట్టిన 4000 years బ్యాక్ ఆర్యన్ ఇన్వేషన్ జరిగింది అని చెప్తారు. సో అందరు కొట్టేయడం వల్ల దీన్ని ఇప్పుడు మైగ్రేషన్ అనే వర్డ్తో స్టార్ట్ చేస్తున్నారు అన్నట్టు. కానీ ఈయన ఆర్యన్ ఇన్వేషన్ అనే చెప్పాడు. గూగుల్ చెప్తుంది, సైంటిస్టులు చెప్పేది 4000 years బ్యాకే అని మైగ్రేషన్ జరిగింది సంథింగ్ అని. అది యాక్చువల్లీ మొత్తం లేదు, ఎందుకంటే దానికన్నా ముందు చరిత్ర నార్త్ ఇండియాలో చాలా ఉంది. ఈయన ఏం చేశారంటే 8500 9000 years బ్యాక్ ఆర్యన్ ఇన్వేషన్ జరిగింది, హిమాలయాన్ని దాటుకుంటూ ఇండియాలోకి వచ్చారని చెప్పారు అన్నట్టు. ఎందుకు? ఇక్కడ ఈ ఆశ్రమం ఎక్కడ ఉంటుంది? తమిళనాడులో ఉంటుంది. తమిళనాడు మెంటాలిటీ ఏంటి? కోర్ ద్రవిడియన్ మెంటాలిటీ. సో మనకి రామసేతు డేటింగ్ ఏం చెప్తుంది? 7000 years బ్యాక్ అని చెప్తుంది. ఈయన రామాయణ మహాభారతాన్ని దీంట్లో లింక్ చేశాడు అన్నట్టు. ఎందుకంటే 8500 9000 years బ్యాక్ అంటే 7000 years బ్యాక్ రామసేతు డేటింగ్ ఉంది కాబట్టి దాన్ని లింక్ చేయొచ్చు. మహాభారతం జరిగి 5000 years అవుతుంది కాబట్టి దాన్ని లింక్ చేయొచ్చు అని చెప్పి హనుమంతుడు అన్ఫెయిర్ మేనర్లో లంకని దహనం చేశాడని, రాముడు నార్త్ ఇండియన్, రావణాసురుడు సౌత్ ఇండియన్, సో ఇలా ఒకటి చెప్పారు అన్నట్టు వర్జను. లక్క గృహం అని మహాభారతంలో ఉంటుంది. ఆ లక్క గృహంలో నుంచి తప్పించుకోవడానికి కుంతీదేవి తాను తన 5 కొడుకులను రక్షించుకోవడానికి వేరే ఒక తల్లిని 5 కొడుకులను అందులో ఉన్నప్పుడు మంట పెట్టి చంపేసింది. ఎందుకు అని అంటే వాళ్ళు నిషాదులు, వీళ్ళు క్షత్రియులు అని వీళ్ళకి ఒక టాప్ క్యాస్ట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి అంత ఫీలింగ్స్ ఉండకపోతుండే. సేమ్ లైక్ ఇప్పుడు అమెరికాలో మనం చూస్తే బ్లాక్ అండ్ వైట్ మధ్యలో ఉంటుంది కదా, సో అది ఎలా బ్లాక్స్ని చంపినా పెద్ద ఫరక్ పడదని వాళ్ళు ఫీల్ అయ్యే వాళ్ళు అని ఇలా చెప్తూ రామాయణ మహాభారతాలని లింక్ చేశారు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థం అవుతుంది. ఇప్పుడు ఒక 10 members ఉంటే ఒక గురువు రామాయణం చెప్తే ఈ 10 members ఒక్కొక్కలాగా అర్థం కావచ్చు, ఒక్కొక్కలాగా తీసుకోవచ్చు. ఇన్ ది సేమ్ వే భారతం కూడా అంతే. బట్ ఏది ఏ కావ్యం ఏది చెప్పినా, చరిత్ర ఏది చెప్పినా, ఏ గ్రంథం ఏది చెప్పినా మనిషిగా మన ధర్మం పాటించాలి అనేది అల్టిమేట్ థియరీ ఏవి తీసుకున్నా. బట్ ఇక్కడ ఈ ఆర్గనైజేషన్స్ లో ఇప్పుడు మీరు చెప్పిన ఇవి తీసేస్తే, ఈ గ్రంథాలకు సంబంధించిన డిఫరెన్షియేషన్ ఇవి తీసేస్తే వీళ్ళ వల్ల నష్టం ఏం జరుగుతుంది? అసలు నష్టం ఏంటి అని అంటే ఇక్కడ ఒక సెక్ట్, హిందూస్లోనే సెక్ట్ అయిపోయారు. ఒకప్పుడు ఆది శంకరాచార్య వచ్చినప్పుడు 72 అవైదిక మతాలు వచ్చేవి. అలా ఇప్పుడు 72 అవైదిక మతాల లాగా ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఫామ్ అయిపోయినాయి. ఇక్కడ విన్నారు కదా, పరశురాముడి చరిత్ర వేరు, ఇక్కడ చెప్పింది వేరు. రామాయణ మహాభారతాలు ఇక్కడ చెప్పింది వేరు, ఇక్కడ వేరు. ఇస్కాన్లో తీసుకున్నా కూడా అలానే ఉన్నాయి చరిత్ర. వాళ్ళ రామాయణంలో కూడా చాలా మార్చుకున్నారని చెప్పారు అన్నట్టు. ఇంకా పద్మపురాణం అంటుంటారు. ఏమనంటే పద్మపురాణం వేరేది ఉంటుంది, బయట వీళ్ళు ఏదైతే ఆథెంటిక్ పీఠాలు ఫాలో అవుతాయో అది పద్మపురాణం వేరే ఉంటుంది. సో వీళ్ళు ఇందాక చెప్పినట్టు ఆదిశంకరాచార్య బోగస్ ఫిలాసఫీతో వచ్చారని ఒక శ్లోకం చెప్పారు అన్నట్టు. ఆ శ్లోకం డిబేటబుల్ శ్లోకం ఎప్పుడు, ఎందుకు అంటే అది వీళ్ళు తప్ప వేరే పరంపర ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఆ శ్లోకాన్ని. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అప్పుడు హిందువులకి అసలు రామాయణం ఎలా తెలుస్తుంది? ఇప్పుడు సద్గురు కూతురు ఉంది, ఆమె ఏమన్నది, మహాశివరాత్రి ఈవెంట్ జరుగుతుంది. మహాశివరాత్రి ఈవెంట్ జరుగుతున్నప్పుడు అక్కడ చెప్పాల్సింది ఎవరి గురించి? రాముడి గురించో శివుడి గురించో చెప్పాలి, కానీ రావణాసురుడి గొప్పతనం చెప్పడం ఎందుకు? ఏం చెప్పింది అంటే రావణాసురుడు చాలా గొప్ప శివభక్తుడు, అందరికీ ఆయన అంటే ఇప్పుడు వాళ్ళ రాజ్యంలో ప్రజలకి రావణాసురుడు గొప్పోడే, వేరే వాళ్ళకి కాకపోవచ్చు అని ఇలా డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అన్నట్టు. అందరికీ నచ్చకపోవచ్చు ఇది, కానీ ఆయనలో కూడా కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి, దాన్ని మనం తీసుకోవాలి అని చెప్పి. ఏం మంచి క్వాలిటీస్ ఉన్నాయి? మొగుడు ఇంట్లో లేనప్పుడు యుద్ధం చేయడం చేతగాని రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకొని వెళ్ళాడు. నిజంగా రావణాసురుడు గురించి మీరు వాల్మీకి రామాయణంలో వింటే ఎంత పవర్ఫుల్లో అర్థమవుతుంది. కానీ అలాంటి రావణాసురుడు రాముడి మీద యుద్ధం చేయలేకనే కదా సీతమ్మని తీసుకొని వెళ్ళింది. నిజంగా అంత బలవంతుడైతే రాముడితో యుద్ధం చేసి తీసుకెళ్ళాలి. ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే శూర్పణఖ చెప్తుంది రాముడి పరాక్రమం, దానికి భయం అవుతుంది ఈయనకి. రాముడు ఉంటే అపహరణ కష్టం అని చెప్పి అందుకే మారీచుడిని పంపిస్తాడు. అలాంటి రావణాసుడిలో గొప్పతనం ఎక్కడుంది? సరే, సీతమ్మని తీసుకెళ్ళి మంచిగా చూసుకున్నాడా? లేదు. అశోకవనంలో చెట్టు కింద పెట్టి ఆమె చుట్టూ 500 మంది రాక్షస స్త్రీలని పెట్టి సంవత్సరం పాటు టైం ఇచ్చాడు. ఈ 500 మంది రాక్షసులకి ఏం పని తెలుసా? ఆడవాళ్ళకి, రాక్షసులు ఉన్నారు కదా ఆడవాళ్ళు, వాళ్ళు ఏం చేయాలంటే రావణాసుడు గొప్పలు చెప్పాలి, నువ్వు రావణాసుడితో పడుకో. ఇది 24 గంటలు ఒక్క నిమిషం ఆపకుండా వాళ్ళతో చెప్పించాడు. ఒక ఆడదానికి 1 నిమిషం అలాంటి మాటలు వింటేనే చాలా కష్టం అవుతుంది. అట్లాంటిది సంవత్సరం పాటు వినాలంటే ఎలా ఉంటుంది? అతనిలో ఏముంది గొప్పతనం? అతను శివుడి గొప్ప భక్తుడే అని అనుకుందాం. శివుడు వచ్చి కాపాడిండా? రాలేదు.
హనుమంతుడు శివస్వరూపమే కదా. మరి రావణ సంహారం కోసం శివుడే హనుమంతుడిలాగా వచ్చాడు. మరి భక్తుని మార్కండేయుడిని కాపాడిన శివుడు యముడి నుంచి రావణాసుని ఎందుకు కాపాడలేదు? ఎందుకంటే పొయ్యకాలం దగ్గరికి వచ్చేంత వరకు దేవుళ్ళు కూడా ఏం చెయ్యరు. వాడి తపస్సు ఎంతుందో దానికి తగ్గట్టే వరం ఇస్తారు. వాడి తపశక్తి మొత్తం పోయి, వాడి కర్మ మొత్తం పోయి సావు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కూడా వాడిని సపోర్ట్ చేయడు. అలాంటి రావణాసురుడి గురించి యాక్ట్ ప్లే చేశారంట ఈషాలో మొన్న శివరాత్రికి. ఏం చెప్పిందామా? రావణాసులో నుంచి సిద్ధ వైద్యం వచ్చింది అని చెప్పింది. సిద్ధ ఆయుర్వేదం వచ్చిందంట. నిజంగా రావణాసుల్లో నుంచి సిద్ధ ఆయుర్వేదమే వచ్చింది అనుకుందాం. అప్పుడు రాముడు లక్ష్మణుడి మీద ఇంద్రజిత్ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసినప్పుడు ఇంకా ప్రాణాలు కోల్పోతారేమో రాముడు లక్ష్మణుడు అన్న టైంలో హనుమంతుడు వెళ్ళి పర్వతం పట్టుకొని వస్తారు కదా, మూలికలు ఉన్నవి. అవంటే ఏంటి? ఆయుర్వేదం నుంచి వచ్చినవే కదా. మరి పంచభూతాలని కంట్రోల్ చేసే రావణాసురుడు ఎట్లా కంట్రోల్ చేసేవాడంటే అతనికి నచ్చినట్టే అలలు వీయాలి, అతనికి నచ్చినట్టే గాలి రావాలి, అతనికి నచ్చినట్టే ఎండ కూడా రావాలి. అలా పంచభూతాలని కంట్రోల్ చేసిన రావణాసురుడు హనుమంతుడికి ఈ పర్వతం దొరకకుండా చేసేయచ్చు కదా, ఎందుకు చేయలే? సరే ఇక్కడ చేయలేదు అనుకుందాం. తన పరివారం అంతా చచ్చిపోయినప్పుడు, లేకపోతే దెబ్బలతో ఉన్నప్పుడు తన సైనికులు, ఇదే ఆయుర్వేదం ఆయనలో నుంచి వచ్చినప్పుడు ఆయన వీళ్ళందరినీ బతికించవచ్చు కదా. అప్పుడు ఇంకా యుద్ధం అనేది కంటిన్యూ అవుతూ ఉంటుండే. కానీ రావణాసురుడు అలా ఎక్కడ చేయలేదు, ఎందుకంటే సిద్ధాయుర్వేదం ఆయన నుంచి రాలేదు కాబట్టి. సెకండ్ థింగ్, ఇదే రామాయణం యుద్ధకాండలో చెప్తారు, ఏవైతే హనుమంతుడు అవి తీసుకొని వస్తారో మూలికలు, దాని ద్వారా 67 కోట్ల వానరులు బతికారని చెప్తారు. రావణాసురుడు ఏం చేశాడు? ఎవడైతే సావుకి దగ్గర ఉన్నాడో వాళ్ళందరినీ సముద్రంలో పడేశారు. ఎందుకంటే కొత్త సైనికులు వచ్చి యుద్ధం చేయాలంటే చేయలేరు. అంటే హనుమంతుడు, రాముడు అలా కొట్టిన దెబ్బలు ఎలా ఉన్నాయో, వానరులు కొట్టిన దెబ్బలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. అంత భయంకరంగా తన్నులు తిన్నారు వాళ్ళు, కొడితే ముద్ద అయిపోయారు అన్నట్టు. అవి చూస్తే, ఇలాంటి శవాలు చూస్తే కొత్త వాళ్ళు యుద్ధానికి రారని వెంటనే దాన్ని క్లీన్ చేసి సముద్రంలో పడేసేవాడు రావణాసురుడు. వాడు మంచోడు ఏంటి? ఇప్పుడు రాముడి కన్నా గొప్ప శివ భక్తుడా? సో ఇదెందుకు చెప్పాలి? ఇంకొకటి ఏం చెప్పాడంటే, ఈయన దగ్గరికి శివుడు ఒకరోజు వచ్చి నేను ఇలా 50-50 అవుతా అని చెప్పి డీల్ పెట్టుకున్నారంట. అప్పుడు ఈయన అన్నాడంట, లేదు నువ్వు మొత్తం నాలో అయిపో అని చెప్పిండంట. అప్పటి నుంచి ఈయన శివుడి షోల్డర్స్ మీద రైడ్ చేయడం స్టార్ట్ చేశాడంట. దీన్ని చూసి ఈషా ఫాలోవర్స్ ఏమనుకుంటున్నారంటే సద్గురునే శివుడు, శంభో సద్గురు అంటున్నారు, సద్గురుం తమ్ నమామి అంటున్నారు, దేవా మా దేవ సద్గురు మారాయ అని ఇట్లా పాటలు పాడుకుంటున్నారు. వాళ్ళ ప్రొఫైల్స్లో పెట్టుకుంటున్నారు శంభో సద్గురు అని. శంభో సద్గురు ఏంటి? లేదు. ఇంకా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఆదియోగి ఉంది, మనకు హాఫ్ బాడీని ఎక్కడ పూజించాం. దాన్ని క్వశ్చన్ చేస్తే వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఇండియాలో ఆదియోగి మాత్రమే హాఫ్ బాడీతో ఉందా? సత్యమ్మ వారు 18 శక్తిపీఠల్లాగా అయినప్పుడు అక్కడంతా ఫుల్ బాడీ ఉందా? హాఫ్ బాడీనే కదా పార్ట్స్ లాగా పడింది అని అంటున్నారు. ఇంకొకటి కర్మన్ ఘట్ ఆంజనేయ స్వామి గురించి ఇట్లా కొన్ని టెంపుల్స్ రిఫరెన్సెస్ తీసి ఆదియోగి మాత్రమే హాఫ్ ఉందా, మిగతా దగ్గర హాఫ్ దేవాలయాలు లేవా అంటున్నారు. సత్యమ్మ వారికి ఒక గొప్ప చరిత్ర ఉంది, ఆయన తండ్రికి ఒక గొప్ప చరిత్ర ఉంది, ఆయన యాగం చేసిన దానికి ఒక గొప్ప చరిత్ర ఉంది, శివుడికి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ 18 పార్ట్స్ లాగా పడి దాన్ని శక్తి స్థానాల్లాగా చేసింది ఎవరు? విష్ణుమూర్తి. దానితో ఆదియోగిని ఎలా కంపేర్ చేస్తాం? అది సనాతనంగా వైదికంగా పూజ అందుకుంటూ వస్తుంది. అక్కడ ఉండే మంత్రాలు ఋషిప్రోక్తమైన మంత్రాలు వేదంలో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి, బీజాక్షర మంత్రాలు ఉంటాయి. సో దీనికి ఎలా కంపేర్ చేస్తున్నారో వీళ్ళు అర్థం కాదు. ఇంకొకటి వెంకటేశ్వర స్వామిది ఉంటుంది మనకి, ఇలా హాఫ్తో మొహం ఉండి శంఖ చక్రాలు ఉంటాయి. మనము ఇంట్లో పెట్టుకుంటాం గోడ మీద, కానీ పూజ గదిలో పెట్టుకోం. సో ఇప్పుడు ఇది ఆదియోగియే శివుడు అనుకుందాం, ఎందుకంటే చంద్రవంక పెట్టారు. చంద్రవంక శివుడి మీద ఎందుకు ఉంటుంది అని అంటే, మీకు గుజరాత్ సోమనాథ్ టెంపుల్ చరిత్రలో దాని గురించి ఉంటుంది అన్నట్టు. ఎప్పుడు నిరంతరం చంద్రవంక నుంచి అమృతం ధారలాగా కారుతూ ఉంటే ఆ కారే దారంలో శివుడు ప్రశాంతంగా ఉంటాడు. అందుకే శివలింగానికి కూడా మనం దారాపాత్ర పెడతాం. ఎందుకు అని అంటే, శివుడు చల్లగున్నంత కాలం ప్రపంచం అంతా చల్లగా ఉంటుంది అని చెప్పి. ఈయన వంక పెట్టారు, ఏది హాఫ్ బాడీతో శివుని తయారు చేసి చంద్రవంక పెట్టారు, జుట్టు విరబోసుకునేటట్టు పెట్టారు, మెడలో పాముంది. శివుడు ఎప్పుడు పెట్టుకునేది త్రిపుండ్రం కదా, ఇలా 3 నామాలు, కానీ ఇలా పెట్టాడు నామం దానికి. త్రిశూలం కాన్సిక్రేషన్ అని పెట్టారు, నంది కాన్సిక్రేషన్ అన్నారు. త్రిశూలం శివుడు చేతిలో పట్టుకుంటాడా? కుమారస్వామికి కానీ వినాయకుడికి కానీ ఇచ్చి పట్టుకొని రా అని చెప్పాడా?
లేదు. ఇప్పుడు ఇక్కడ హాఫ్ బాడీతో ఉన్న ఆదియోగికి చేతులు లేవు కాబట్టి త్రిశూలాన్ని ఇలా పండబెట్టారు స్లాంట్గా. అలా ఎక్కడుంది మన దాంట్లో? లేదు. నంది కాన్సిక్రేషన్ అని ఉంటుంది, నంది ప్రాణప్రతిష్ఠ. లింగభైరవి ప్రాణప్రతిష్ఠలో, నంది ప్రాణప్రతిష్ఠలో అగ్నిలో ఇలా ఇలా కాళ్ళు పెట్టి పూజ చేశారు. అలాంటి ప్రాణప్రతిష్ఠ ఎక్కడ ఉంటుందో కూడా మనకు తెలియదు. లింగభైరవి కాన్సిక్రేషన్లో అగ్నిలో కాలు పెట్టారు. అగ్నిలో కాలు పెట్టేవాడి పరిస్థితి ఏమవుతుంది అని అంటే, మహాభారతం అనుశాసన పర్వం 129th సర్గలో 39 to 41 శ్లోకాస్ అనుకుంటా చాలా క్లియర్గా అగ్నిదేవుడు చెప్తారు. వాడు ఎన్ని యజ్ఞయాగాలు చేసినా సరే ఆ విస్సు అగ్నిదేవుడు తీసుకోడు. ఇతను ఇలా ఒక్కసారి అగ్నిలో కాలు పెట్టాడు కదా పూజ చేయడానికి, అంటే ఎక్కడెక్కడ కాన్సిక్రేట్ చేసినా అక్కడ సేమ్ ప్రాసెస్లో కాలు పెడతాడు. అలాంటి వాళ్ళ పితృదేవతలు ఉంటారు కదా, వాళ్ళకు ఒకవేళ స్వర్గంలో ఉన్న వాళ్ళకి భయం అవుతుంది ఏం జరుగుతుందో వాళ్ళతో అని చెప్పి. అంటే వెంటనే నరకంలో కూడా వేసేయచ్చు. ఎందుకంటే ఒక పుణ్యాత్ముడు ఒక తరంలో పుడితే వాడి 21 తరాలు వాళ్ళకి మంచి జరుగుతుంది. ఈయనకు అది లేదు. ఇంకొకటి ఏం చేశారంటే, ఎవరైతే అగ్ని మీద కాలు పెడతారో, హోమగుండం అని కూడా చెప్పలేదు, అగ్నిదేవుడు అగ్ని మీద కాలు పెడితే ఏమవుతుందనే చెప్పారు. ఈయన డైరెక్ట్ హోమగుండంలో కాలు పెట్టారు. వాళ్ళకి కుంభిపాకం ఉంటుందంట, ఎన్ని దివ్య సంవత్సరాల పాటు ఉంటుందంట. సో అది మహాభారతం అనుశాసన పర్వంలో చాలా క్లియర్గా ఉంది. అలాంటి కాన్సిక్రేట్ చేసిన దగ్గర మనం అలా పోతే అది నెగిటివ్ ఎనర్జీ అవుతుంది, కానీ పాజిటివ్ ఎనర్జీ ఎలా అవుతుంది? ఈవెన్ మనం ఇంట్లో అన్నం వండుకుంటాం, కట్టెలు పోయి పెడతాం, కాలుతో తంతారా? చేయితోనే నూకుతారు ఇలా లోపలికి కట్టెలు. ఇంటి ముందు చలిమంట పెట్టుకున్నప్పుడైనా, క్యాంప్ ఫైర్ చేసుకున్నప్పుడైనా కాలుతో మనం తన్నాం అందులో వేసే చెక్కలని. అలాంటిది పవిత్రమైన హోమగుండంని ఇలా కాలు పెట్టి. ఇంకొకటి, సుబ్రహ్మణ్య స్వామి మహాసమాధి చెందాడు అన్నారు. వాళ్ళు రాసుకొని ప్యాకేజ్ పెట్టారు దానికి, టూరిజం ప్యాకేజ్. కుమారస్వామి ఉంటారు కదా, శివుడి కొడుకు స్కందుడు, మహాసమాధి చెందారంట ఆయన. కుమారస్వామికి మహాసమాధి చెందితే ఇప్పటికీ మనం గాడ్ ఆఫ్ వార్ అని ఎందుకంటాం? ఇప్పుడు మనం ఇప్పటికీ స్టిల్ గాడ్ ఆఫ్ వార్ అంటున్నాం అని అంటే ఆయన ఇంకా ఉన్నారు, మనని కాపాడుతున్నారనే కదా దాని అర్థం. కుమారస్వామి గాడ్ ఆఫ్ వార్ అనే అంటాం. ఒకవేళ మహాసమాధి చెందితే గాడ్ ఆఫ్ వార్ అని ఇప్పుడు మనం అనం. చరిత్ర ఏంటి అసలు? కుమారస్వామి ఎందుకు రావాల్సి వచ్చింది దేవతలకి సైన్యాధిపతిగా అని అంటే, రామాయణంలో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫస్ట్ టైం వాల్మీకి మహర్షి రిటర్న్లో రాశారు సుబ్రహ్మణ్య స్వామి గురించి. అయితే సతీ అమ్మవారు దక్షయజ్ఞంలో అగ్నిలోకి వెళ్ళాక శివుడు ఒక్కళ్ళు అయిపోతారు, చాలా దివ్య సంవత్సరాలు ఏకాంతంలో ఉంటారు. దాని తర్వాత పార్వతీ అమ్మవారితో వివాహం జరుగుతుంది. 100 దివ్య సంవత్సరాలు మళ్ళీ ఏకాంతంలో ఉంటారు శివుడు. అప్పుడు దేవతలకు ఏమనిపిస్తుంది అంటే, మనకి సైన్యాధిపతి శివుడు, అంటే సుబ్రహ్మణ్య స్వామి కన్నా ముందు దేవతలకి సైన్యాధిపతి శివుడు. సో అలాంటి శివుడు మనకి సైన్యాధిపత్యం చేసే శివుడు ఏకాంతంలో ఉన్నారు కాబట్టి మీరు ఇంకొక సైన్యాధిపతిని ఎంచుకోండి స్వామి అని చెప్పి బ్రహ్మదేవుడికి దేవతలందరూ వెళ్ళి విన్నపం చేస్తారు. అప్పుడు ఇలా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించడం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి మహాసమాధి చెందారు అనుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి మహాసమాధి చెందితే దేవతలు ఇంకొక సైన్యాధిపతిని ఎంచుకున్నారా? మరి శివుడు బతికే ఉన్నారు, శివుడు ఏకాంతంలో ఉన్నారు. అప్పుడు దేవతలు ఏం చేశారు? ఇంకొక సైన్యాధిపతిని ఎందుకైనా మంచిది ఎంచుకోండి స్వామి అని అన్నారు. ఎందుకు? రాక్షసులు దేవుళ్ళ మీదకి యుద్ధానికి వస్తే ఒక ప్రణాళిక వేయడానికి సైన్యాధిపతి కావాలి కాబట్టి, సైన్యాన్ని ముందుండి నడిపించడానికి ఒక సైన్యాధిపతి కావాలి కాబట్టి. అలా సుబ్రహ్మణ్య స్వామి మహాసమాధి చెందాక మళ్ళీ రాక్షసులు దేవుళ్ళ మీదకి వచ్చి యుద్ధం చేయాలి కదా. అలాంటి చరిత్ర ఎక్కడ లేదు. సుబ్రహ్మణ్య స్వామి మహాసమాధి చెందితే ఇంకొక సైన్యాధిపతిని ఎంచుకున్నట్టు చరిత్ర లేదు. దీంట్లో ఏం రాసుకున్నారు? స్కందోత్పత్తిలో కొంచెం వేరేలా ఉంటుంది చరిత్ర, అది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈయనేం రాసుకున్నారని అంటే, శివుడు ఏకాంతంలో ఉన్నప్పుడు ఆయన వీర్యం స్ఖలనమైనప్పుడు హోమగుండంలో వేశారంట. హోమగుండంలో వీర్యం ఎందుకు వేస్తారు ఎవరైనా? అలా రాసుకున్నారు అన్నట్టు. ఇవన్నీ సనాతన ధర్మం ఎక్కడ రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే ఇవన్నీ మీరు పాయింట్ అవుట్ చేసినందుకేనా మీ పైన అవును సోషల్ మీడియా దాడి కానీ అవును ఇవన్నీ జరిగాయి? అవును. ఏం జరిగింది అసలు బ్యాక్ ఎండ్? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకటి లేపేశారు. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఫాలోవర్స్ ఎంతమంది? 1,30,000 ఉండే ఆ అకౌంట్ కి. ఓకే, నా దగ్గర స్క్రీన్ షాట్ అయితే 1 lakh వరకు ఉన్నది ఉంది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఉందో దాంట్లో రాసాను బయోలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ని డిలీట్ చేయించారని చెప్పి. సో నేను లాస్ట్ ఇయర్ ఇస్కాన్ మీద ఇప్పుడు ఏవైతే ఇందులో చెప్పానో అంతకన్నా ఎక్కువ. మీరు అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు వాళ్ళే డిలీట్ చేయించారు అని. ఇస్కాన్ మీద నేను వీడియోలు చేసిన లాస్ట్ ఇయర్. అప్పుడు నా ఫాలోవర్స్ 22,000 ఏమో ఉండే.
45 days చేశాను అన్నట్టు. ఓకే. అంటే ఇప్పుడు నేను అక్కడ ఇప్పుడు ఇక్కడ సద్గురు గురించి మాట్లాడినప్పుడు ఆయన ల్యాండ్ గ్రాప్ చేశారని, వాళ్ళ వైఫ్ మర్డర్, ఇవన్నీ నేను మాట్లాడట్లేదు. ఇస్కాన్ గురించి మాట్లాడినప్పుడు వీళ్ళు ఇన్న డబ్బులు సంపాదిస్తున్నారని కూడా నేను మాట్లాడట్లేదు. సనాతన ధర్మం ఏం చెప్తుంది, వీళ్ళు ఎందుకు వక్రీకరించుకున్నారు, వీళ్ళు ఏదైతే సంప్రదాయం ఫాలో అవుతున్నారో అది వేరే ఆథెంటిక్ పరంపరలు ఎందుకు ఫాలో అవ్వట్లేదని మాత్రమే పాయింట్అవుట్ చేసిన. అట్లా ఇస్కాన్ మీద 45 days చేసిన వీడియోస్. వాళ్ళెవరు నా అకౌంట్ డిలీట్ చేయలేదు. క్రిస్టియన్స్ మీద చాలా వీడియోస్ చేసిన, ఏదైతే క్రిస్టియన్స్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారో దానికి రిప్లై వీడియోస్ చాలా చేశా. దాని మీద ఎవరు మాస్ రిపోర్టింగ్ చేపించి డిలీట్ చేయలేదు. ఈషా మీద 4 వీడియోలు పడేటప్పటికి 1 week లో నా అకౌంట్ లేచిపోయింది. అలా హైదరాబాద్కి వచ్చారు బెంగళూరు నుంచి, ఇక్కడ నన్ను కొట్టిద్దామని, SC ST అట్రాసిటీ కేసు అదొకటి వాడుకుందామని ఒక 1 week ఒక రకమైన టార్చర్ పెట్టారు. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయించి అలా. నేను రాముడిని ఒకటే మొక్కుకున్నా. ఇప్పటికి నేను 1 rupee కూడా దీంట్లో నుంచి సంపాదించలేదు, ఏది సోషల్ మీడియా నుంచి. ఎందుకంటే నేను ప్రమోషన్స్ చేయను. యూట్యూబ్లో కూడా నేను ఎప్పుడు రాలేదు. వచ్చినా నా 83,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ని నేను 3 months లోనే డిలీట్ చేసేసా. ఈ ఇస్కాన్కి సంబంధించిన ఒకడు వచ్చి నెగిటివ్ కామెంట్లు పెట్టాడు, ఎవరు సార్ గురువు అని ఎటకారంగా కామెంట్లు పెట్టి ఇది చేసేటప్పటికి అందరు వచ్చి బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు, నన్ను, దేవుణ్ణి, ఇంకా ఇట్లా. అప్పుడు నేను ఒకటే ఇంకా దేవుని దగ్గర నా ఫోన్ పెట్టి అది ఆ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, ఆ యూట్యూబ్ స్టూడియో అక్కడ పెట్టి నేను మీ అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ చేస్తున్నా అనుకున్నా. బట్ హిందువులకి అగెయిన్స్ట్ ఉన్నారు, సో నేను యూట్యూబ్ డిలీట్ చేస్తున్నా అని లాస్ట్ ఇయర్ 2023 December 20 or 21 డిలీట్ చేసేసాను ఆ యూట్యూబ్ ఛానల్ నేనే. అందులోంచి 11,000 rupees వచ్చాయి, ఫిబ్రవరిలో వచ్చాయి. అవి తీసుకొని వేరే వాళ్ళకి డొనేట్ చేసేసా. అది కూడా స్క్రీన్ షాట్స్ అవన్నీ ఉన్నాయి నా దగ్గర, ఎవరికి ఇచ్చాను ఏంటి అని. 83,000 ఉన్నారు. 3 months లో వచ్చారు. 2.5 crore వ్యూస్ వచ్చాయి అప్పట్లోనే ఆ ఛానల్, జస్ట్ 3 months లో. అలా అది చూసి ఇప్పటికీ గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇన్స్టాలో కొందరు ఉండరు కదా యూట్యూబ్లో ఉన్న వాళ్ళు. సో అట్లా ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశానో అప్పుడు నాకు అనిపించింది, ఎప్పుడైతే నా ఇన్స్టాగ్రామ్ పోయింది, సరే డిలీట్ అయినాక వీళ్ళు ఊకున్నారా అంటే ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు అన్నట్టు. నా ఫొటోస్ ఏఐలో జనరేట్ చేసి నేను సద్గురుని మొక్కుతున్నట్టు, సాధకులతో పెట్టుకుంటే బాగుండదని, నేనంటే హరహర మహాదేవ చెప్పడానికి నాకు అర్హత లేదంట. ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, వాళ్ళు పోస్ట్ చేసుకున్నవి. ఇప్పుడు కూడా నేను ఒక 31 minutes, ఇప్పుడు ఏదైతే నేను ఈషా గురించి చెప్పానో అది 31 minutes వీడియో చేస్తే దాని మీద వీళ్ళు 35 parts లాగా రిప్లై ఇస్తారంట. 31 minutes వీడియోకి 35 parts లాగా రిప్లై ఇస్తున్నారని అంటే వాళ్ళు చేసే సాధన ఎంత గొప్పదో ఆలోచించండి అక్కడికి పోయినప్పుడు. అంతే కదా, సబ్జెక్ట్ ఉన్నోడి దగ్గర ట్రోలింగ్ చేయడు. నేను ఇప్పటివరకు నా అకౌంట్ మీరు చూసినా, నా యూట్యూబ్ చూసినా నేను ట్రోలింగ్ ఎక్కడ చేయలేదు. సబ్జెక్ట్ ఉన్నప్పుడు ట్రోలింగ్ ఎందుకండి? సో ఇలా కేసు వేయడము ఇవన్నీ చేశాను, అది వర్కౌట్ కాలేదు. నేను రాముడిని ఒకటే మొక్కుకున్నా, నా మీద ఒక్క దెబ్బ చేయబడ్డా కూడా నేను ఇంకోసారి సనాతన ధర్మం గురించి నేను చెప్పను. నేను ఇప్పటివరకు ఏదైతే కష్టపడ్డానో అదంతా నిజమే అయితే నువ్వే నన్ను కాపాడుకోవాలి. 1 weekలో వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి. దాని తర్వాత ఒక ఆర్కియాలజిస్ట్ రామాయణం జరగలేదు, మహాభారతం జరగలేదు, దానికి ఎలాంటి ప్రూఫ్లు లేవు, ఏదైతే ద్వారక దొరికిందో అది హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించింది కానీ ద్వారక కాదని, కింద మనకి ఉంటుంది కదా కేరళలో టెంపుల్, అనంత పద్మనాభ స్వామి టెంపుల్, అందులో ఉన్న నాగబంధనం ఏసి ఉంది కదా, అది జస్ట్ డిజైన్ పరంగా మాత్రమే మనం చూడాలి తప్ప అక్కడ ఏం పవర్ లేదని ఇలా మాట్లాడితే నేను రిప్లై వీడియో చేశా. మళ్ళీ ఇదే టీంకి సంబంధించిన ఒకడు ఏం చేశాడంటే నా ఇంటర్ అడ్రస్ ఇచ్చి నాకు 10 lakh డిఫెమేషన్ నోటీస్ వచ్చేటట్టు చేశాడు అన్నట్టు. ఇలా టార్గెట్ చేశారు. నేను ఒకటే ఫిక్స్ అయినా, నేను ధర్మం వైపే ఉన్నా. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే ఇంద్రజిత్కి మరణం అసంభవం అనుకున్నప్పుడు లక్ష్మణుడు కూడా ఒకటే మంత్రం, ఏ బాణం పనిచేయదు ఆయన మీద. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా, రాముడు నిజంగా దశరథుడికి పుట్టిన వాడే అయితే, రాముడు నిత్యం ధర్మంలోనే ఉంటే ఇలా చెప్తాడు రాముడి గుణాలన్నిటిని. అది ఆ బాణం, అప్పుడు బాణం వేస్తారన్నట్టు. ఆ బాణంతో చచ్చిపోయినవాడు ఇంద్రజిత్. సో నాకు అది తెలుసు కాబట్టి నేను అలానే మొక్కుకున్నా. ఇప్పటికైతే ఏం కాలేదు. ఫ్యూచర్లో ఏమైనా జరిగినా వాళ్ళే రెస్పాన్సిబిలిటీ ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇవన్నీ చేసింది వాళ్ళే కాబట్టి. ఇక్కడ ఈ టెంపుల్స్ విషయంలో అండి మనకి ఎన్నో స్టైల్స్ చూస్తున్నాం. అవును. ఈ ముఖ్యంగా మేజర్ మన సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఎక్కువ సంపద ఉన్న టెంపుల్స్ మీ దృష్టిలో ఏవి? ఆల్రెడీ మనం చెప్పాం ఈ కార్యకలాపాలు వేరే వాటికి యూజ్ చేస్తున్నారు అని. అసలు ఎక్కువగా అమౌంట్ వచ్చే టెంపుల్స్ ఏవి చూసారు మీరు? మనకు ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో అన్ని పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి కదా, మనకి ఎక్కువ నోటీస్లోకి వచ్చింది తిరుపతి మాత్రమే.
ఓకే. శ్రీకాళహస్తికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అక్కడ లైక్ ఇప్పుడు శ్రీరంగం టెంపుల్ ఉంటుంది, అయితే ఒక ఊరు లాగానే ఉంటుంది. రామేశ్వరం ఉంటుంది. అన్నిట్లో నుంచి డబ్బులు వస్తాయి, ఏ టెంపుల్ నుంచి డబ్బులు రాదని ఏం లేదు. కానీ ఎక్కువ మనకు వచ్చేది తిరుపతి నుంచే ఇన్కమ్ అనేది. ఆ ఇన్కమ్ ని కూడా గవర్నమెంట్ డిఫరెంట్ వేరే దానికి వాడుకుంటున్నారు కదా. ఇక్కడ ఇంకొక విషయం చెప్పండి, పర్టికులర్ గా ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ఉంటే పలానా టెంపుల్ కి, ఇప్పుడు మనం చాగంటి గారి ప్రవచనం వినేసి అందరూ అరుణాచలానికి క్యూ కడితే మన తెలుగు పర్సన్ చనిపోయారని, చంపేశారు ఏదో ఒక 500 రూపీస్ కోసం అది అని, అట్లనే తొక్కిస్లాట్లో చనిపోవటం, ఇంకా క్రౌడ్ ఎక్కువైపోయి చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడటం, ఇట్లా రకరకాలుగా చూస్తున్నాము. వీటికి నిజంగా ఆ పర్టికులర్ డే రోజు అంత పవర్ ఉంటుందా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అరుణాచలం తీసుకుంటాను. కార్తీక పౌర్ణమికి ఇసుకేస్తే రాలినంత జనం ఉంటారు. ఆ మాడ వీధుల్లో అసలు తిరగలేము, సారీ ఆ వీధుల్లో అసలు తిరగలేము ప్రదక్షిణ టైంలో, ప్రదక్షిణ టైంలో అంటారు. వీటిని ఎలా తీసుకోవాలి? ఇవి ఎలా పోగొట్టాలి జనాల్లో? ఫస్ట్ ఇంటి దగ్గర ఉన్న గుడిలోకి వెళ్ళాలి, అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహమే కదా. లింగ పురాణంలో శ్లోకం ఉంటుంది, అప్రాకృత శరీరంత్వం అతి మన్మద రూపిణం కృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని. అంతటా ఉన్న పరమాత్మని మనం విగ్రహ రూపంలో తెచ్చి పూజ చేసుకుంటున్నాం. అంటే ఆ పరమాత్మ అక్కడ ఉన్నారు కదా. ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు కూడా ప్రతి అంగాన్ని యాక్టివేట్ చేసుకుంటూ వస్తారు మంత్రోక్తంగా, కల్పాలు చదువుతూ. మరి అక్కడున్న పరమాత్మనే మనం ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసాం. ఇక్కడ లేదని ఎందుకు అనుకుంటున్నాం పవర్? సోషల్ మీడియా వచ్చాక ఏమైందంటే, నేను అక్కడికి వెళ్ళినా అని చరిత్రలో ఎవడని అడిగితే చెప్పుకోవాలి, నేను అక్కడికి వెళ్ళి లొకేషన్ ట్యాగ్ చేయాలి. ఇవి ఎక్కువపోయాయి. భక్తితో కాదు, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా అక్కడ అయ్యగారులు అది ఒకటే చెప్తున్నారు, మీరు ఎప్పుడు పడితే అప్పుడు రాకండి ఇక్కడికి. ఇప్పుడు అమావాస్య రోజే ఇక్కడ పవర్ ఉంటుంది, పౌర్ణమి రోజే పవర్ ఉంటుంది, లేకపోతే మండే రోజు మాత్రమే పవర్ ఉంటుంది. అట్లాంటిది పెట్టుకొని ఇక్కడ రాకండి. ఇక్కడ ఏదైతే విగ్రహం మీద ఉందో అది ప్రతిరోజు అదే పవర్ ఉంటుంది, ఆ రోజు ఇంకెక్కువ అవుతుందని ఏం లేదు. ఆ రోజు అక్కడ పవర్ ఎక్కువైందంటే ఈ గుడిలో ఉన్న పవర్ తగ్గాలి కదా. అట్లా మన దగ్గర ఏం చెప్పరు శాస్త్రంలో. సో వెళ్ళాలి, ఫస్ట్ ఇక్కడ వెళ్ళడం అలవాటు చేసుకున్నాక అక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది. కలియుగంలో గొప్పతనం ఏంటంటే, ఉన్న చోటనే మనం కూర్చొని కాశీని గుర్తు చేసుకున్నా సరే, ఆర్తి ఉంటుంది కదా, కాశీకి వెళ్ళాలి అని. ఆ ఆర్తి ఎప్పుడైతే మనకు ఉంటుందో కాశీకి వెళ్ళిన ఫలితం మన ఖాతాలో వేస్తారు. కాశీలో గంగా నదిలో స్నానం చేసిన ఫలితం మన ఖాతాలో వేస్తారు. ఇది ఎవరు చేయట్లేదు, ఇంటి దగ్గర ఉన్న గుడికి పోవట్లేదు, కానీ ఏదైనా పండగ రోజు మాత్రం అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. రీసెంట్గా గానగాపూర్ వెళ్ళిన, అరుణాచలం అయ్యగారితో కూడా ఒకరోజు మాట్లాడిన, వాళ్ళు కూడా చెప్పేది ఏంది అని అంటే, ఒక వీడియో చేయమన్నారు గానగాపూర్ వాళ్ళు, ఏ గుడిలో ఏం చేయాలి ఏం చేయొద్దు అని. సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఒకటే చెప్పమన్నారు, అమావాస్య పౌర్ణమి రోజు మాత్రం అసలు రావద్దని చెప్పండి. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఆ రోజు వేరే పని మీద వస్తారు, వాళ్ళకి ఆ పని అవ్వదు. జనాలకి పీస్ఫుల్గా దర్శనం చేసుకున్న ఇది ఉండదు. సో చాలా మంది ఇది వస్తుంటారు, మీరు దాని గురించి ఒకసారి చెప్పండి అని చెప్తే దాని గురించి నేను వీడియో చేశాను. అది ఆల్మోస్ట్ 1 మిలియన్ వెళ్ళింది ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో. సో అయ్యగారులు క్లియర్గా చెప్తున్నారు మీరు ఇక్కడ రావద్దని. ఏ రోజు ఖాళీగా ఉంటుందో ఆ రోజు వచ్చి దర్శనం చేసుకోమని చెప్తున్నారు. లేదు, వాళ్ళు ఒక డేట్ పెట్టుకొని, అంటే ఈ రోజే ఎక్కువ మంది వస్తారు కాబట్టి, అంటే ఇప్పుడు ఉంది కార్తీక పౌర్ణమి ఉంది, ఆ రోజు చాలా మంది వస్తారు, లేదు మండే రోజు శివుని దర్శించుకుంటే చాలా మంచిది అనుకుంటున్నారు. అట్లాంటి మైండ్ సెట్ అసలు రావద్దని చెప్తున్నారు. సో ఇంకొకటి గిరి ప్రదక్షిణ. ఇంకోటి ఏంటంటే, మీరు వీక్ డేస్లో చూడండి, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే మీకు అరుణాచలంలో రోడ్లు ఏం బ్లాక్ చేయరు, కానీ ఫ్రైడే, సాటర్డే, సండే, మండే రోడ్లు బ్లాక్ చేస్తారు. సిటీ ఎంట్రన్స్ చాలా డిఫరెంట్ రూట్లో మనం బయటికి వెళ్ళాలి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? జనాలు ఒకేసారి ఎక్కువ రావడం వల్ల, అది ప్రాబ్లం. వాళ్ళు అదే చెప్తున్నారు, వాళ్ళు వస్తారు, దర్శనం పీస్ఫుల్గా అవ్వదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, పోయి ఏం చెప్తాడు, నెగిటివ్గానే చెప్తారు బయటికి వెళ్ళి. సో వాళ్ళకి దర్శనం పీస్ఫుల్గా అవ్వదు, వీళ్ళని మేము మెయింటైన్ చేయలేము ఇక్కడికి వస్తే అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇది జనాలు తప్పు చేస్తున్నారు అన్నట్టు. ఇంటి దగ్గర ఉన్న పరమాత్మని చూడలేక అక్కడెక్కడికో ఉన్నాడని చెప్పి అక్కడికి పోయి చూస్తున్నారు అన్నట్టు. సో ఇది తగ్గించమని గానగాపూర్ అయ్యగారులు అయితే నాకు లిటరల్లీ, అంటే నేను వాళ్ళకి తెలీదు, గుడికి వెళ్ళి కూర్చున్నా, మీరు సనాతన ట్రావెలర్ కదా ఇట్లా పరిచయం చేసుకున్నారు అన్నట్టు. వాళ్ళు అప్పుడు వీడియోస్ చూస్తారంట ట్విట్టర్లో, అలా పరిచయం చేసుకున్నారు. మరి మీకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కదా, మీరు కొంచెం ఇది చెప్తే జనాలు వింటారు అని చెప్పి అది చేయించారు అన్నట్టు. ఇప్పుడు రీసెంట్ గా హరిహర వీరమల్లు మూవీ వచ్చింది. అవును.
ఆ మూవీకి సంబంధించి చాలా మంది కూడా నాకు కొన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ఇవ్వటం మీరు చూసారా? చూసాను. ఓకే, మీ అభిప్రాయం ఏంటి సినిమాలో చూపించింది కానివ్వండి? చాలా మంది ఫస్ట్ హాఫ్ లో అంటే సినిమాని సినిమాలాగా చూడడమే స్టార్ట్ చేశారు. ఈవెన్ కన్నప్ప సినిమాని అలానే చూశారు. హరిహర వీరమల్లుని అలానే చూస్తున్నారు. అలా చూడొద్దు. ఎందుకు అని అంటే ఇప్పుడు కన్నప్ప సినిమా ఉంది, ఫస్ట్ హాఫ్ లిటరలీ మనం ఇగ్నోర్ చేస్తే సెకండ్ హాఫ్ లాస్ట్ 1 hour ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎంత ట్రోల్ చేశారో థియేటర్లో, నేను కూడా నవ్వుకున్నా ఏంటి ఇట్లా అని. కానీ సెకండ్ హాఫ్లో కూర్చోబెట్టేస్తాడు, మనని అసలు నవ్వే స్కోప్ కూడా ఇవ్వడు. అంత బాగుంటుంది. ఇంకొకటి చిన్నపిల్లలు ఉంటారు, ఇప్పుడు వీళ్ళకి ఈ విజువలైజేషన్సే మంచిగా కనిపిస్తాయి. పాత కన్నప్ప సినిమా ఉంది, అక్కడ డైలాగ్స్ కానీ అక్కడ సాంగ్స్ కానీ వీళ్ళున్న జనరేషన్కి మ్యాచ్ అవ్వదు. కాబట్టి అందులో ఫస్ట్ హాఫ్ అంతా ఏం లేకపోయినా సరే సెకండ్ హాఫ్ లాస్ట్ 1 hour కోసం మనం వెళ్ళాలి. ఎందుకంటే ఆ భక్తి అనేది ఎలాంటిదో తెలియాలి నెక్స్ట్ జనరేషన్కి. ఎందుకు అని అంటే అక్కడ మాంసం పెడతారు కన్నప్ప, నేను కూడా పెట్టొచ్చు కదా అనుకుంటారు చాలామంది. నువ్వు పెట్టొద్దు. ఎందుకు అని అంటే అక్కడ కన్నప్ప స్థాయి వేరు, ఆ స్థాయిలో మనం లేము. ఇంకొకటి ఆయన బతికిన బతుకు వేరు, ఆయన తిరిగిన జనాలు వేరు. ఆయనకు అక్కడ చాలా ఇన్నోసెంట్గా ఉంటాడు కన్నప్ప. ఇక్కడ మనం అలా లేము. ఇప్పుడు మనం ఎంత ఇన్నోసెంట్గా ఉంటే ఎంత డిఫరెంట్ ఇది ఉంటే మనము చిన్న పిల్లోడిలాగా ఉంటే దేవుడు అప్పుడే మనకి ప్రత్యక్షం అవుతాడు. అంతే కదండి. ఇప్పుడు మనకి ఈగో, ఇప్పుడు పెద్దగా నాకు ఈగో ఇవన్నీ వచ్చేస్తాయి. దేవుడు కనబడాలని ఎట్లా కనిపిస్తాడు? ఆ స్థాయిలో మనం ఉండాలి. అది ఆ సినిమా. ఇప్పుడు హరిహర వీరమల్లు తీసుకుంటే ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి అంటే డబ్బులు, ఇప్పుడు మీరు చూస్తారు ఆ రేవా బార్డర్లో దేవుని ఎవరు అంటే రేవా బార్డర్ అంటే అది మనకి ప్రయాగ్, అయోధ్య, కాశీ వీటన్నిటికి అదే మెయిన్ బార్డర్ అన్నట్టు. ఆ టైంలో అక్కడ వాడు ఒక బార్డర్ క్రియేట్ చేసేసి ఔరంగజేబు డబ్బులు వసూలు చేయడం స్టార్ట్ చేశాడు కదా. సో ఇంత ఖజానాలో చిల్లర పడతా ఉంటుంది, హిందువులందరూ ట్యాక్స్ వేస్తూ ఉంటారు. మనం ఎప్పుడు దాన్ని కాపాడుకుందాం అనుకోలేదు, సంపదని దోచుకుపోయినా మనం ఎప్పుడు పట్టించుకోలేదు, జ్ఞానాన్ని మాత్రం దోచుకుపోకుండా చేసాం. వాళ్ళు యూనివర్సిటీ తగలబెట్టారు, 9 million books తగలబడ్డానికి కూడా 6 నెలలు పట్టిందన్నారు. కానీ స్టిల్ మన దగ్గర ఆ జ్ఞానం ఉంది అని అంటే ఎక్కడ దాచుకున్నారు? జ్ఞానాన్ని అంతా బ్రెయిన్లో దాచుకున్నారు. ఇంకొకటి మనకి వేదం అపౌరుషేయం అంటే లైక్ వాయిస్ రూపంలో, శృతి రూపంలో వినిపిస్తే ఆ విన్న ఋషులు వాళ్ళ శిష్యులకి ఫార్వర్డ్ చేస్తూ వచ్చారు. అలా ఎలా ఫార్వర్డ్ చేస్తారు? మళ్ళీ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మీరు ఒకటి వింటా, లేదా మీరు ఒకటి చెప్తా, నేను ఒకటి వింటా, నేను ఇంకొకటి చెప్పేటప్పటికి అది మారుతుంది. కానీ మనకి మంత్రాలు ఎందుకు మారలేదు అంటే దీంట్లో గణ జట అని ఉంటాయి. సో అవి ఉండడం వల్ల ఏదైతే ఎలా విన్నారో అలానే ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చారు. ఇలాంటి జ్ఞానాన్ని వాడు దోచుకోలేడు, చంపేయగలుగుతాడేమో, కానీ ఇతను చనిపోయేలోపు ఇంకా ఎంతో మందిని తయారు చేసి ఉంటాడు కదా. అదే అక్కడ మనకి చూపెట్టారు. విగ్రహాలు, దేవుడి విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు అప్పట్లో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు అనుకోండి, లేదా ఒక 20-30 years బ్యాక్ కూడా మా తాత వాళ్ళు ఇట్లా వెళ్ళొచ్చి ఉంటారు కదా కాశీకి. వెళ్ళొచ్చినప్పుడు వాళ్ళు ఊరిలోకి రాగానే ఊరి పొరిమేరులోనే వాళ్ళ కాళ్ళు కడిగి ఒక టెంపుల్లో నెత్తినే చల్లుకునే వాళ్ళు. ఆ ఫలితం వాళ్ళకు కూడా దక్కుతుంది అని చెప్పి, ఎందుకంటే వాడు వెళ్ళొచ్చాడు కాబట్టి. అంతకన్నా ఒక 500-600 years ముందు అని అంటే పోయినోడు రిటర్న్ వస్తాడో రాడో తెలియదు. అందుకే వీళ్ళు ఎక్కడికి పోతే అక్కడికి వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని తీసుకొని వెళ్ళేవాళ్ళు, విగ్రహాలను తీసుకొని వెళ్ళాలి ఉన్న దగ్గర పూజ చేసుకోవడానికి. సో అలాంటి విగ్రహాలను కూడా వాళ్ళు నీళ్ళలాగా అంటే లైక్ వాటర్ లాగా చేసి లిక్విడ్ ఫామ్లో చేసేసారు అన్నట్టు. బట్ స్టిల్ మన జ్ఞానం ఏమైనా తగ్గిందా? లేదు. దీంట్లో చాలా క్లియర్గా చూపెట్టారు చూడండి. వాళ్ళని ఒక గురుకులంని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసినప్పుడు అందులో 5 మంది ప్రాణాలకు తెగించి కూడా వెళ్ళిపోతారు. వాళ్ళకి యుద్ధం చేయడం వచ్చు, ఎందుకంటే అందులోనే చూపిస్తారు. మనకి ఇప్పుడు సత్యరాజు ఉన్నారు, ఆయన కర్రసాము చేయడం చూపిస్తారు కదా. యుద్ధం చేయాలంటే వాళ్ళు చేయొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేసి సపోజ్ చచ్చిపోయారు అనుకోండి, వీళ్ళతో పాటు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే జ్ఞానం నేర్చుకున్నారో వాళ్ళు కూడా చచ్చిపోయేవాళ్ళు. కానీ వీళ్ళు చచ్చిపోయినా ఫరక్ పడదు, వాళ్ళు జ్ఞానాన్ని కాపాడడానికి వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళని బంకర్లో దాచిపెడతారు కదా. అలా మన వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు జ్ఞానాన్ని. అందుకే 1000 సంవత్సరాలు ఫారెన్ రూల్లో ఉన్నా సరే మన ధర్మం ఏంటి, మన రూట్స్ ఏంటి మనకి ఇంకా చెప్పేవాళ్ళు ఉన్నారు. సో డిస్ట్రాయ్ చేసే టైంలో కూడా ఎంత డిస్ట్రాయ్ చేయాలని ట్రై చేసినా కూడా పూర్తిగా ఏ ఆలయాన్ని కూడా నాశనం చేయలేకపోయారు. ఓకే, అన్ని సగం సగం లేకపోతే కొంత పాక్షికంగా దెబ్బతిగలిగారు, కానీ అసలు మొత్తంగా ఏదన్నా చేసినవి ఉన్నాయండి? ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఈవెన్ ఔరంగజేబ్ టైంలో తీసుకున్నా సరే, ఇంకెవడైనా సరే, ఇప్పుడు మనం వాడి టెంపుల్ని ధ్వంసం చేశాడు, సగమే ధ్వంసం చేసి పోయాడు, చేత కాలేదు అంటే ఎంత స్ట్రాంగ్ ఉంటే ఆలోచించండి. సరే ధ్వంసం చేశాడు, వాడు ఎంత తెలివి తక్కువడంటే కాశీలో జ్ఞానవాపి ఉంది. జ్ఞానవాపి అనేది ముస్లిం పేరే కాదు,
వాడికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియక అదే పేరు కంటిన్యూ చేశాడు అన్నట్టు. వాడు అంటే ఎంత తెలివి తక్కువ ఆలోచించండి కదా. సో ఇప్పుడు ఎక్కడి నుంచి మనం గెలవడం స్టార్ట్ చేసామంటే దాన్ని ఆ పేరు నుంచే స్టార్ట్ అయింది మన గెలుపు. ఇంకేం కావాలి మనకి ప్రూఫ్? ఇప్పుడు వాడు నిజంగా అక్కడ ఉంది మసీదే అయితే వాడు ఏదో పేరు పెట్టాలి, కానీ జ్ఞానవాపి ఎందుకు పెట్టాడు కదా. వాడు అక్కడ ఓటమి అక్కడే స్టార్ట్ అయిపోయింది వాడిది. వాడికి పెద్ద తెలివిమంతుడేం కాదు, ఆవేశం ఎక్కువ. సో సైన్యం ఉంది కాబట్టి గెలిచిన రోజులు గెలిచాడు, కానీ చచ్చిపోవడం మాత్రం వాడు ఇంకోసారి పుట్టాలంటే కూడా భయపడేటట్టు చచ్చిపోయాడు. మీ ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది ఎక్స్ప్రెషన్ ఇచ్చేసేసారు. కమింగ్ టు పాలిటిక్స్, ఇప్పుడు మోడీ గారిని ఎలా చూస్తారు? ఆయన హిందుత్వాన్ని యూజ్ చేసుకుంటున్నారు పాలిటిక్స్ లో అనుకుంటారా? లైక్ ఈ అయోధ్య కానివ్వండి, జై శ్రీరామ్ అనే నినాదం కానివ్వండి, ఇప్పుడు అయోధ్య అనేది అప్పటి నుంచి స్టార్ట్ చేసింది, ఫస్ట్ నుంచి ఆయన. ఆయన విషయంలో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అసలు? నేను ఎప్పుడు పొలిటికల్ సైడ్ వీడియోస్ చేయలేదు, ఓకే. బట్ నిజంగా మోడీ హిందుత్వాన్ని వాడుకుంటున్నాడు అనుకోండి, మరి వేరే గవర్నమెంట్ కూడా వాడుకొని అలానే ఓట్లు తెచ్చుకోవచ్చు కదా. ఎందుకు తెచ్చుకున్నారా ఎప్పుడైనా? ఒక స్లోగన్ అయినా ఇచ్చారా జై శ్రీరామ్ అని? లేదు. వీళ్ళు వాడుకుంటున్నట్టు అనిపిస్తుంది. సరే, వాడుకున్న దాని వల్ల మళ్ళీ ధర్మం రివైవ్ అవుతుంది, దానికి మనం సంతోషించవచ్చు కదా. మన రూట్స్ ఇట్లానే ఉంటది, ఎవడు డ్యామేజ్ చేయడానికి వచ్చినా సరే రివైవ్ చేయడానికి ఎవడో ఒకటి పుడతానే ఉంటాడు. సో అలా ఆయన వచ్చారు అనుకుందాం, ఎందుకంటే లేకపోతే రామ మందిర్ మనకి రాకపోయేది. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో ఆయన వాడుకుంటున్నా సరే ఎండ్ ఆఫ్ ద డే ఫేవర్ జరుగుతుంది కదా. అలా ఇప్పుడు మోడర్న్ డే ఆశ్రమ్సే తీసుకోండి, వాళ్ళు వాడుకుంటున్నారు సొంత ప్రయోజనాల కోసం. సనాతన ధర్మంలో ఉంది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి. అన్నదానం చేస్తుంది, ఆ సేవ చేస్తుంది, ఈ సేవ చేస్తుంది అంటారు. సరే, ఒక అన్నదానం చేస్తుంది పాయింట్కే వద్దాం. పొద్దునంతా యుద్ధం చేపించి సాయంత్రానికి మెడిసిన్స్ ఫుడ్ పెడితే సరిపోతుందా? ఆ యుద్ధం ఎవరితో చేస్తున్నారు? మనతోనే చేస్తున్నారు. ఉన్న పద్ధతులు ఒకటైతే వాళ్ళు ఇంకొకటి అలవర్చుకొని అవే నిజం అన్నట్టు చూపిస్తున్నారు. సో ఇక్కడ నాశనం జరుగుతుంది. బట్ రివైవ్ చేయడానికి ఒకడు వచ్చినప్పుడు అతన్ని మనం సపోర్ట్ చేయాలి. మనకి ఇంకో ఆప్షన్ లేదు. ఇంకెవరైనా ఉన్నారా సపోర్ట్ చేయడానికి? లేదు. వాడుకుంటున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి మంచిగా జరుగుతున్నప్పుడు వాడుకోవడం తప్పేముంది? అతను వాడుకుంటుంటే వాడుకున్నాడు ఏమన్నా నెగిటివ్ చేస్తున్నాడా? లేదు. మీకు తెలంగాణలో మీరు చూసే ఉంటారు, ఒకానొక టైంలో ఒకళ్ళు వచ్చి అఘోరి అని రకరకాలుగా న్యూస్ చూసి. అవును. ఇప్పుడు చూస్తే ఈ పెద్దమ్మ టెంపుల్ ఇష్యూ, గుడిని నైట్కి నైటే కూల్ చేయటం, అమ్మవారిని ఎత్తుకెళ్ళిపోవటం, ఇట్లాంటివి చూస్తున్నప్పుడు మీరు చాలా అంటే తిరుగున్నారు కాబట్టి, చాలా ఈ స్టేట్స్ ఇవి రకరకాలుగా తిరుగున్నారు కాబట్టి, అక్కడ నేను తెలంగాణలో దాదాపు ఈ మసీదులు కానివ్వండి ఇవన్నీ రోడ్ సైడ్ కూడా చూశాను. బట్ ఓన్లీ టెంపుల్స్ని కూల్ చేయటం పైన మీ అభిప్రాయం ఏంటి? ఇందాక చెప్పినట్టు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది సనాతన ధర్మం మీద దాడి అనే చూడాలి. ఎందుకంటే టెంపుల్ మనకి ప్రతీక ధర్మానికి. సో అది చిన్న టెంపుల్ అయినా పెద్ద టెంపుల్ అయినా కూల్చే పద్ధతి కూల్చేది అనేది పద్ధతి లేదు. లేదా రోడ్డుకి అడ్డం వస్తుంది, దాన్ని శాస్త్రోక్తంగా తీసి ఇంకొక దగ్గర పెట్టి మళ్ళీ ఇంకేదైనా చేయాలి. అలా కాకుండా కూల్చడం అనేది ఆబ్వియస్లీ తప్పు. ఎందుకంటే ఇప్పుడు యాదగిరి గుట్ట ఉంది, టెంపుల్ రివైవ్ చేసేటప్పుడు ఏం చేశారు? చిన్నజీయ స్వామితో పూజ చేపించి శాస్త్రోక్తంగా ఇంకొక గుడి కట్టి మళ్ళీ ఎలా చేశారు కదా. అలా చేయాలి. నిజంగా గుడి అనే రెస్పెక్ట్ ఉంటే అలా చేస్తారు. ఇప్పుడు హిందువులు ఉన్నారు, సికింద్రాబాద్ టెంపుల్లో ఇష్యూ జరిగింది, దాని తర్వాత హనుమాన్ టెంపుల్లో మంట పెట్టారని ఒకటి చూసాము, ఇంకొక టెంపుల్లో శివాలయంలో మాంసం ముద్ద పడేయడము, ఇట్లాంటివన్నీ చూసాము. సో చూస్తున్నప్పుడు రియాక్ట్ అవ్వాలి కదా. గవర్నమెంట్ హిందువులే కదా గవర్నమెంట్లో ఉంది, వాళ్ళైనా రియాక్ట్ అవ్వాలి. సో రియాక్ట్ అవుతున్నారు, బట్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ వస్తుందా లేదా కూడా చూసుకోవాలి కదా. అది అప్పుడు ఎట్లుంటుందంటే, ఇప్పుడు సపోజ్ అది హిందువుల చేతిలోనే ఉందనుకోండి గొడవ అనేది, ఎన్ని రోజులైనా కూర్చుంటారు ఆ టెంపుల్ కోసం. అది ఒకసారి పొలిటికల్ టర్న్ తీసుకుంది అనుకోండి, ఎంతమంది అక్కడికి వచ్చి కూర్చున్నా వాళ్ళ టైం వేస్ట్. అందుకే కొందరు రావాలన్నా సరే అదేమైనా పొలిటికల్ టర్న్ తీసుకుందని వాళ్ళకి అర్థమైతే రావడం మానేస్తారు. ఎందుకంటే పొలిటికల్ టర్న్ తీసుకున్నప్పుడు అది డిఫరెంట్ అయిపోతుంది సిచ్యువేషన్. అప్పుడు పొలిటీషియన్సే కాపాడాలి, ఇంకా దాన్ని ఏం చేయలేము. ఇంకా మీరు ఇన్ని టెంపుల్స్ తిరిగినప్పుడు, ఇప్పుడు మనకి ఉన్న ఈ తెలుగు 2 స్టేట్స్ పీపుల్కి పలానా టెంపుల్స్కి వెళ్ళండి,
దానివల్ల మీకు మంచి జరుగుతుంది అని మీరు ఏదైనా చెప్పాలనుకుంటే Hmm. ఏ టెంపుల్స్ కి వెళ్ళమంటారు? ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే టెంపుల్కి వెళ్తే మంచి జరుగుతుంది అని అయితే నేను చెప్పను. లైక్ అంటే ఎందుకంటే వెళ్ళాలి ఖచ్చితంగా టెంపుల్ అనేది. మనకి నచ్చినా నచ్చకపోయినా అక్కడికి వెళ్ళినప్పుడు దాని రూట్స్ ఏంటో మనకి తెలుస్తాయి, మన రూట్స్ ఏంటో మనకి తెలుస్తాయి. అది ఎప్పుడు ఒక లెర్నింగ్ సెంటరే. ఇప్పుడు మనకేం తెలియదు, వెళ్ళినాం అయ్యగారు ఏదో ఒకటి మనకు పరిచయం అయినప్పుడు మంచిగా ఏదో ఒకటి చెప్తాడు కదా, మనకు తెలియంది. ఓకే ఓకే దానివల్ల మనకేం ప్రాబ్లం లేదు కదా. ప్లస్ అక్కడ ఏమీ పెద్ద పెద్ద పనులు చేయమని కూడా చెప్పారు. ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వేమి చేయాలో అట్లా చిన్న చిన్న దేవుడి నామం చెప్పడం అట్లాంటివే చెప్తారు. అక్కడికి కూడా జనాలు వెళ్ళట్లే. సో ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఏ రెండు టెంపుల్స్ ఒకలాగా ఉండవు. ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం ఒక జ్ఞానం నేర్చుకుంటాం, ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇంకొకటి నేర్చుకుంటాం. ఇదంతా కలిపితే మనకి ఓవరాల్గా ఒక టెంపుల్ అనేది ఏంటి అనేది అర్థమవుతుంది. సో తెలంగాణ దగ్గరలో ఉంది అంటే మనకి జోగులాంబ టెంపుల్ ఉంది, శక్తిపీఠం. హైదరాబాద్ నుంచి తీసుకుంటే ఒక 180 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా. చాలా మందికి అక్కడ ఒకటి ఉందని కూడా తెలియదు. ఇంకొకటి ఆ టెంపుల్ చుట్టూ మీకు వేరే కమ్యూనిటీ వాళ్ళు వచ్చేసారు, ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు అన్నట్టు. సో ఆ టెంపుల్లో కూడా మీరు చూస్తే జోగులాంబ టెంపుల్ వరకు బాగుంటుంది. మిగతా టెంపుల్స్ ఆర్కియాలజీ కింద ఉన్నట్టున్నాయి, తెలీదు. మరకత లింగాలు ఉంటాయి, గ్రీన్ కలర్, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. దాన్ని ఎవడు పట్టించుకోడు. అక్కడ నిత్యం పూజ కూడా ఏం అవ్వదు. మరొక టెంపుల్లో సంపాదిస్తున్న డబ్బులతో ఈ టెంపుల్ని రివైవ్ చేయొచ్చు కదా, అది అవ్వదు. జనాలకు కూడా ఏమవుతుందంటే ఇట్లాంటి అన్ని ఉన్నప్పుడు వెళ్ళకపోవడమే బెటర్ అని వాళ్ళ ఇంట్లో కూర్చుంటున్నారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు గవర్నమెంట్కి ఇన్కమ్ కూడా వస్తుంది, అంతే కదా. టెంపుల్ నుంచి ఇన్కమ్ వచ్చినప్పుడు వాళ్ళు మెయింటైన్ చేయడానికి ఇష్టపడతారు. ఎప్పుడైతే టెంపుల్ నుంచి ఇన్కమ్ అనేది ఆగిపోతుందో వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయలేరు. ఫైనల్గా మనకి బద్రీనాథ్ కానివ్వండి, కేదార్నాథ్ కానివ్వండి, ఇట్లా కొన్ని విశిష్టమైన దేవాలయాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ కానివ్వండి, వీటికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి అసలు? ఇందులో కాశీ రామేశ్వరం కూడా తీసుకుందాం. కాశీ రామేశ్వరం ఎందుకంటే శివకేశవ భేదం లేదు అని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ రామేశ్వరంతో స్టార్ట్ చేద్దాం. రీసెంట్గా ఒక కాంట్రవర్సీ వచ్చింది, రామేశ్వర శివలింగం రాముడు ప్రతిష్ఠించింది కాదు అని చెప్పి. వాళ్ళు ఏది వాల్మీకి రామాయణం ఎగ్జాంపుల్ లాగా తీసుకొని రాముడు ఎప్పుడు సాత్విక పూజలే చేశాడు, తామసిక పూజలు చేయలేదని ఒక బ్యాచ్ స్టార్ట్ చేశారు అన్నట్టు. సో వాల్మీకి రామాయణంలో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది, యుద్ధకాండలో యుద్ధమంతా అయిపోయినాక సీతమ్మని తీసుకొని పుష్పక విమానంలో అయోధ్య వెళ్తున్నప్పుడు రావణ సంహారం ఇక్కడ జరిగింది, కుంభకర్ణుడు ఇక్కడ చనిపోయారు, సంథింగ్ ఇలా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సీతమ్మకి. ఎందుకంటే భార్య వచ్చింది, ఆనందం. మనం కూడా ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చెప్తా ఉంటాం కదా పిల్లలకి, అలా చెప్తా ఉంటారు అన్నట్టు. చెప్తున్నప్పుడు ఆ శివలింగం ఆ ప్లేస్ ఎక్కడైతే ఉందో రాముడు ప్రతిష్ఠించింది అది చూపెట్టి, పూర్వం నన్ను పరమశివుడు ఇక్కడే అనుగ్రహించాడు అని చెప్తారు. అంటే ఇక్కడ మహాదేవ అనే వర్డ్ వాడారు అన్నట్టు. దానికి శ్లోకం కూడా చాలా క్లియర్గా ఉంది, అత్ర పూర్వం మహాదేవ ప్రసాదం అకరోత్ ప్రభువు అని ఉంటుంది. అత్ర పూర్వం మహాదేవ అంటే ఇంతకు పూర్వం మహాదేవుడు నన్ను ఇక్కడ ప్రసాదం అకరోత్ ప్రభు అంటే ఇక్కడ అనుగ్రహించాడు అని చెప్పారు. లేదు, ఇప్పుడు వాళ్ళు అంటున్నట్టు అది వాల్మీకి రామాయణంలో లేదనుకుందాం. అయితే వాల్మీకి రామాయణము ఆథెంటికా కాదా, ఏది ఆథెంటిక్ అనేది దానికి వాల్మీకి మహర్షి ప్రూఫ్స్ పెట్టారు. 3 రకాల ప్రూఫ్స్. ఒకటి ఏంటి అని అంటే 3 నామాలు పెట్టారు, దానికి పేర్లు 3 పెట్టారు. ఒకటి రామాయణం, ఒకటి సీతాయాస్ చరితం మహత్ అని పెట్టారు, ఇంకొకటి పౌలస్యవధ అని పెట్టారు. ఇది ఉంది అంటే అది ఒరిజినల్ రామాయణం. సెకండ్ గుర్తు ఏంటి అని అంటే రామాయణం రాసినప్పుడు వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాల్లో రాశారు. 24,000 శ్లోకాల్లో రాయడానికి రీజన్ ఏంటి అని అంటే గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలు ఉంటాయి. ఒక్కొక్క బీజాక్షరంతో ప్రతి 1000 శ్లోకాలలో మొదటి శ్లోకంలో మొదటి అక్షరం స్టార్ట్ అయ్యేటట్టు రాశారు. అందుకే మీకు రామాయణంలో ఫస్ట్ శ్లోకం తాతో స్టార్ట్ అవుతుంది. తా అనేది అందులో ఉండే బీజాక్షరం గాయత్రి మంత్రంలో. సో ఇంకొకటి ఏంటి, ప్రతి శ్లోకం సంగీతానికి కట్టుబడి ఉండేటట్టు రాశారు. అంటే వాల్మీకి మహర్షికి సంగీతం తెలుసు, అందుకే కదా ఆ సెట్ ఆఫ్ రూల్స్ తగ్గట్టు అది రాశారు. ఈ 3 రూల్స్లో ఈ శ్లోకం లేదు అనుకోండి, అప్పుడు మనం అది యాక్సెప్ట్ చేయొద్దు. కానీ అది అందరూ ప్రింట్ చేశారు, గీత గోరఖ్పూర్ బుక్లో ఉంది. సరే వాల్మీకి మహర్షి తప్పు చేశాడని అనుకుందాం. ఇక్కడ వీళ్ళేం చెప్తారంటే అక్కడ మహాదేవుడు అంటే సముద్రుడు అని అన్నారు. ఇదే రామాయణం ఏం చెప్తుంది, రామో ద్విర్నాభి భాషతే అంటుంది. నాకు 2 మాటలు రా, ఒకే మాట వచ్చు అని. మరి ఇక్కడ యుద్ధానికి వెళ్ళేటప్పుడు సేతువుకి పర్మిషన్ ఇయ్యగానే మహాదేవుడు అని సముద్రుడిని మాట్లాడుతున్నాడు రాముడు, అంటే కాకపడుతున్నాడు అనే కదా అర్థం అనుకుందాం వాళ్ళ వర్జన్లో. కానీ అంతకుముందు సముద్రుడి మీద బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసినప్పుడు సముద్ర ఇట్లనే అంటే లైక్ సాగర దేవ ఇట్లాంటి వర్డ్సే ఉంటాయి మీకు, ఇక్కడ మహాదేవుడు అని ఉండదు. అంటే
బాణం వేసేటప్పుడు బెదిరించేటప్పుడు ఒకలాగా మాట్లాడిన రాముడు వరం ఇచ్చాక మహాదేవ అని ఎట్లా చెప్తారు సముద్రుడికి? సో వాళ్ళు చెప్పిన వర్షన్ ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ వాల్మీకి మహర్షి తప్పు రాశారు అనుకుందాం వాళ్ళ ప్రకారం. కూర్మ పురాణంలో దీనికి శ్లోకం ఉంటుంది, స్కాంద పురాణంలో కూడా దీనికి లింక్ ఉంటుంది. వాల్మీకి మహర్షి రాసిన దాన్ని వ్యాసుడు కాంట్రాడిక్ట్ చేయకుండా దాని కంటిన్యూయేషన్ ఇక్కడ రాశారు. ఎందుకు అనంటే మనకి పురాణాల్లో పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ దాంట్లోనే ఉంటాయి, స్థల పురాణంలోనే ఉంటాయి అన్నట్టు. సో అక్కడ రాముడు ఏం చెప్పారు, మహాదేవుడు అని ఇక్కడ అనుగ్రహించాడని చెప్పారు. కూర్మ పురాణంలో ఏముంటుంది, సేమ్ దీని కంటిన్యూయేషన్ ఇక్కడ ఉంటుంది అన్నట్టు. మళ్ళీ స్కాంద పురాణంలో ఉంటుంది. అంటే వీళ్ళ ప్రకారం వాల్మీకి మహర్షి తప్పు, దీని కంటిన్యూయేషన్ ఇక్కడ రాసిన వ్యాసుడిది కూడా తప్పు అంటారా? సో ఇప్పుడు వాల్మీకి మహర్షి రామాయణంలో ఎందుకు ఒకే హింట్ ఇచ్చారు, కూర్మ పురాణంలో స్కాంద పురాణంలో కంటిన్యూయేషన్ ఎందుకు ఉంది అని చాలా మందికి డౌట్ వస్తుంది. మేము ఎందుకు అందులో నుంచి తీసుకోవాలి అని. ఎందుకు అని అంటే భద్రాచలం గురించి అక్కడ ఉండదు వాల్మీకి రామాయణంలో. మరి వీళ్ళ బ్యాచే భద్రాచలంలో ఉంది రాముడు కాదు రామనారాయణుడు అని చెప్పి ఒక వర్జన్ తెచ్చారు కదా. మరి అది ఎక్కడి నుంచి తెచ్చారు? మరి వాల్మీకి రామాయణంలో లేనప్పుడు వీళ్ళు దాన్ని కూడా కొట్టేయాలి కదా. ఎందుకంటే ఈ స్థల పురాణాలన్నీ మనకి పురాణంలో ఉంటాయి. కూర్మ పురాణంలో ఎందుకు తీసుకున్నారు అంటే వాల్మీకి మహర్షి అక్కడ ఒకటే హింట్ ఇచ్చి వదిలిపెట్టారు, దాన్ని వ్యాసుడు కంటిన్యూ చేశారు. అదొక పాయింట్. ఇంకొకటి ఏంటి అని అంటే పురాణంలో ఎందుకు ఉంటుంది అని చెప్పాలి అని అంటే ఇందాక చెప్పాను కదా, అక్కడ హింట్ ఉంది, ఇక్కడ కంటిన్యూయేషన్ ఉంది. మళ్ళీ వీళ్ళు ఏమంటారు తెలుసా, కూర్మ పురాణంలో ఛాయాసీత కూడా ఉంది, మరి అదెందుకు తీసుకోరు అని అంటారు. అంటే రావణాసుడి దగ్గరికి వెళ్ళింది సీతమ్మ కాదు, ఛాయాసీత వెళ్ళింది అని అంటారు. ఇక్కడ మీరు గమనించండి, లాజిక్ ఉంటుంది ఇక్కడ. ఇందాక మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఒక పాయింట్ ఆపితే దాన్ని వ్యాసుడు కంటిన్యూ చేశారు. ఎందుకు? దాని అక్కడ వాల్మీకి మహర్షి కంటిన్యూ చేయలేదు కాబట్టి. ఇక్కడ వీళ్ళు ఏదైతే ఛాయాసీత కాన్సెప్ట్ తీసుకొని వచ్చారో ఇది ఎక్కడ ఉంటుంది, సీతాపహరణంలోనే ఉంటుంది. అయితే వాల్మీకి మహర్షి అక్కడ చాలా క్లియర్గా సీతాపహరణం గురించి పాయింట్ పాయింట్ డీటెయిలింగ్తో రాశారు. అక్కడంతా పాయింట్ పాయింట్ డీటెయిలింగ్తో రాసినప్పుడు దీని కూర్మ పురాణం నుంచి మనం తీసుకోవద్దు కదా. ఇక్కడ లేదు కాబట్టి మనం ఇక్కడ నుంచి తీసుకున్నాం, అక్కడ ఆల్రెడీ అంత ఉంది కాబట్టి ఇది మనం తీసుకోవద్దు. అయితే మరి ఇక్కడ ఎందుకు రాశారు అని డౌట్ వస్తుంది. ఎందుకు డౌట్ వస్తుంది అని అంటే పురాణంలో మనకి 5 లక్షణాలు ఉండాలని చెప్పి వ్యాసుడు ఒక శ్లోకం రాశారు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశాను చరితం చేతి పురాణం 5 లక్షణం అని రాశారు. డిఫరెంట్ మన్వంతరాల్లో జరిగిన గొప్ప గొప్ప రాజుల వంశాల గురించి దాంట్లో వర్ణన ఉండాలి. డిఫరెంట్ వర్ణాలలో జరిగిన చరిత్ర కూడా పురాణంలో ఉండాలి అని చెప్పి. అంటే ఇక్కడ ఏదైతే కూర్మ పురాణంలో ఛాయాసీత కాన్సెప్ట్ ఉందో అది వేరే మన్వంతరంలో జరిగిన రామాయణం అని దాని అర్థం. సో మనకి ప్రామాణికం ఏంటి అంటే మనకి దగ్గరలో జరిగిన రామాయణం వాల్మీకి రామాయణం. సో ఈ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది. ఇది రామేశ్వరంది చరిత్ర. ఇక్కడ రామేశ్వరం మీరు ఏ శివలింగం తీసుకున్నా సరే రామేశ్వరం అన్నట్టు పేరు ఉండదు. ఇక్కడ చూడండి, రాముడు శివుడిని ఈశ్వరుడుగా అనుకొని పూజించారు. ఇంకొక మీనింగ్ ఏమొస్తుంది, శివుడిలో ఏదైతే రాముడు ఉంటారో ఆయనని శివుడు పూజించారని కూడా అనుకోవచ్చు. ఇది రామేశ్వరం యొక్క చరిత్ర. ఇప్పుడు కాశీ తీసుకుందాం. కాశీలో ఏంటి, శివుడు నిరంతరం ఉంటారు, నడుస్తారు అక్కడ. అది కాశీ ప్రత్యేకత. ఇంకొకటి మహాప్రలయం అని వస్తుంది. ఎప్పుడు మన్వంతరం అనేది ఎండ్ అయినప్పుడు మహాప్రలయం వస్తుంది, మహాయుగం అనేది ఎండ్ అయినప్పుడు చిన్న ప్రళయం వస్తుంది. ఇలాంటి మహాప్రలయం వచ్చినా సరే మునగకుండా ఉండే ఏకైక సిటీ అనేది కాశీ మాత్రమే. దాన్ని శివుడు ఆ టైంలో త్రిశూలం మీద పెట్టేస్తారంట. అంత పవిత్రమైన క్షేత్రం, అంత పవర్ఫుల్ క్షేత్రం కాశీ. ఇక్కడ మళ్ళీ భేదం ఏం లేదు చూడండి. ఎట్లా అంటే ఇక్కడ కాశీలో చనిపోయిన వాళ్ళకి మోక్షం వస్తుంది అని చెప్తారు. ఎలా వస్తుందో తెలుసా, రామతాపని ఉపనిషత్తులో ఉంటుందని సామవేదం గారు చెప్పారు. శివుడు అంట కాశీలో రాముడి కోసం తపస్సు చేస్తారంట. అయితే రాముడు ప్రత్యక్షమై నేను మీకేం వరం ఇయ్యగలుగుతా స్వామి అని అంటారంట. అయితే నాకు నువ్వు ఒక వరం ఇవ్వాలి. ఏంటి అంటే ఈ భూమి మీద ఎవరైతే చనిపోతారో ఆ చనిపోయిన వాళ్ళ దగ్గర రామనామం చెప్తే నేను వాళ్ళకి మోక్షం ఇచ్చేస్తా అని చెప్తారంట. ఇక్కడ భేదం ఎక్కడుంది, ఇద్దరికి లేదు. అయితే శివుడు ఎలాంటి మోక్షం ఇస్తాడు, ఎలా మోక్షం ఇస్తాడు అని అంటే ఎవరైతే కాశీలో చనిపోతుంటారో చివరి ఊపిర్లలో ఉంటారో వాళ్ళకి బాడీ అంతా చెమట పట్టడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి కదా. అలాంటప్పుడు పార్వతీదేవి వచ్చి తన చీర కొంగుతో విసనకర్రలాగా ఊపుతారంట వాడికి చెమట తగ్గడానికి. ఈ టైంలో వాడి ఊపిరి అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది కదా. వినాయకుడు వచ్చి వాడు ఇంకొంచెం సేపు బతకడానికి లైక్ వాడికి గాలి పీల్చుకోవడానికి వీలుగా ఉండేటట్టు తన తొండంతో గాలి ఊపుతారంట. ఇదే టైంలో భృంగి ఉంటారు. భృంగి వచ్చి
వీడికి మంచి జరగాలి, లైక్ వీడికి వచ్చే జన్మలో ఉత్తమ జన్మ ఉండాలి, లైక్ అట్లాంటిది అని చెప్పి త్రిపుండ్రం పెడతారంట ఆ టైంలో, చివరి ఊపిరిలో. మరి పరమశివుడు ఏం చేస్తారు, ఇలా వీళ్ళందరూ వాడు మోక్షం పొందడానికి దారి చూపిస్తున్నప్పుడు పరమశివుడు వచ్చి వాడి చెవులో ప్రణవం చెప్తారంట, అలా మోక్షం ఇస్తారంట. అది కాశీ యొక్క చరిత్ర. ఇప్పుడు కేదార్నాథ్ తీసుకుందాం. నరనారాయణులు దాన్ని ఎప్పుడో ప్రతిష్టాపన చేశారు. ఎక్కడ చాలా కష్టం కదా కేదార్నాథ్ మనం దర్శనం చేసుకోవడం. సో అలా ఎప్పటి నుంచో ఒక లింగం అక్కడ ఉంది. అది మెల్లిమెల్లిగా ఏమైంది, మనం ముట్టుకుంటాం, పూజ చేస్తాం, ఇవన్నీ చేస్తాం, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అది అక్కడ ఉండడం వల్ల అది ఏమైందంటే అరిగిపోయి చిన్నగా అయిపోయింది. ఈ టైంలో ఏమవుతుంది, పాండవులు, మహాభారతంలో పాండవులు వెళ్తారన్నట్టు అక్కడికి దర్శనం చేసుకోవడానికి. వెళ్ళినప్పుడు శివలింగం చాలా చిన్నగా ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే ఒక దున్నపోతు రూపంలో పరమశివుడే వస్తారు. వాళ్ళకి ఇందులో పరమశివుడు ఎందుకు కనిపించాలంటే, పరమశివుడు ఎందుకు వచ్చారని వాళ్ళకి అనిపిస్తుందంట. అంటే అంత పైకి ఒక దున్నపోతు రాదు మనకి. ఈ కాలంలో మనకి వెళ్ళడానికే కష్టం అంటే 5,000 సంవత్సరాల క్రితం ఎలా ఉంటుండే దానికి దర్శనం చేసుకోవడం. కాబట్టి వచ్చింది సాక్షాత్తు పరమశివుడే అని చెప్పి వీళ్ళు శివుని పట్టుకోవడానికని వెళ్తారు. అది ఉరుకుతా ఉంటారు. సో వీళ్ళు తోకని పట్టుకుంటారు. మీరు పట్టుకుంది తోకని, బాడీని కాదు అన్నట్టు ఇది చెప్తే, పరమశివుడు మాకు అన్నిట్లో కనిపిస్తున్నాడు దీంట్లో, మాకు ఏది దర్శనమైనా మేము ఏది పట్టుకున్నా అది పరమశివుడు అని అంటారు. అందుకే కేదార్నాథ్ ఏదైతే మనం చూస్తామో అది పృష్ఠభాగం అని చెప్తారు అన్నట్టు. అలా మళ్ళీ శివలింగం ఇప్పుడు ఏదైతే ఉందో అది చాలా పెద్దగా ఉంది కదా. అది బద్రీనాథ్ తీసుకుంటే ఆదిశంకరాచార్య అక్కడ కూర్చొని తపస్సు చేస్తారంట గంగా ఒడ్డున బద్రీనాథ్లో. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ఈ గంగా నదిలో ఎప్పటి నుంచో అనాదిగా ఉండే విగ్రహం ఒకటి నాది ఉంది అని చెప్తే అది తీసుకొని నువ్వు లోపల ప్రతిష్ఠించు అని చెప్తారంట అక్కడ ఆ క్షేత్రంలో. ఆదిశంకరాచార్య విష్ణుమూర్తి ఏదైతే చెప్పారో అదే అలానే తీసుకొని వెళ్ళి అక్కడ ప్రతిష్టాపన చేస్తారంట. సో ఇప్పుడు మనం పూజించే విగ్రహం అదే అన్నట్టు. అలా పూరి విషయం తీసుకుంటే కూడా రథయాత్ర అనేది జరుగుతుంది కదా. ఆ రథాన్ని చూసినా సరే, ఆ రథం లోపల ఉన్న జగన్నాథుని చూసినా సరే మనకి మోక్షమే అని చెప్తారు. సో ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మనకు వచ్చేది మోక్షమే. కానీ దానికి కావాల్సిన జ్ఞానం ఏంటి అని అంటే, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు మనం వదులుకోవాలి. ఫైనల్ గా అల్టిమేట్ పాయింట్ ఇదే. అంతే. ఓకే. ప్రతి పుణ్యక్షేత్రం మనకి మోక్షమే ఇస్తుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, కాశీకి వెళ్ళాల్సిన అవసరం కూడా నాకు లేదు. కలియుగంలో చెప్పాను కదా చాలా సింప్లిఫై చేశారు. ఇక్కడే కూర్చొని కాశీని దర్శనం చేసుకున్నా సరే మనం కాశీని దర్శనం చేసుకున్న ఫలితం మనకు కలుగుతుంది. మరి అలాంటప్పుడు నేను అక్కడ మనస్సుతో దర్శనం చేసుకున్నాను కదా. సో అలా దర్శనం చేసుకున్నా కూడా, అలా దర్శనం చేసుకుంటే కూడా మోక్షం రావాలంటే ఇవన్నీ వదులుకోవాలి మనం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. షూర్ అండి.